హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎం స్క్వేర్. సో ఫస్ట్లీ అందరికీ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ 4 పార్ట్స్ కంప్లీట్ చేసి 5th పార్ట్కి వచ్చినందుకు. అండ్ ఇంకెవరైనా చూడకపోతే బేగా వెళ్ళి చూసేయండి అబ్బా. జస్ట్ 10 వీడియోస్ ఉన్నాయి, సి లాంగ్వేజ్ మొత్తం నేర్చేసుకోవచ్చు. అండ్ దట్టు మన భాషలో, మన యాసలో, మన జోక్స్తో, మన బూతులతో. అండ్ ఇంకా సారీ కూడా, ఎందుకంటే కాస్త మధ్యలో గ్యాప్ ఇచ్చినందుకు. అంటే నా హెల్త్ కాస్త బాగాలేదు, అందుకే నేను మధ్యలో గ్యాప్ ఇచ్చా. బట్ ఇంకొక జస్ట్ 2 వీక్స్లో మొత్తం సి లాంగ్వేజ్ అనేది మనం పూర్తిగా కంప్లీట్ చేసేస్తాం, ఓకేనా? దాట్స్ ఫర్ షూర్. ఇది నేను మాట ఇస్తాను, ఓకేనా? సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఇంకా మళ్ళీ ప్రాక్టీస్ చేయడం మొదలెట్టండి, ఓకేనా? సో లాస్ట్ వీడియోస్లో మనం ఈ ఎల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేసాం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసిందంటే ఒక మంచి టాపిక్, ఫంక్షన్స్ ఇంకా రికర్షన్స్. ఈ టాపిక్ మీద ఒక పవర్ ప్యాక్డ్గా, అంటే ఎగ్జాక్ట్గా ఎందుకు, ఎలా, అసలు ఎందుకు అవసరం, ఏం చేయాలి, దానివల్ల యూజ్ ఏంటి మొత్తం తెలుసుకుందాం, ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డీల్ లెట్స్ గెట్ టు ద వీడియో. బట్ ప్లీజ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో ఏంటంటే చాలా కష్టపడి వీడియోస్కి జస్ట్ ఒక 200-300 వ్యూస్ వస్తున్నా సరే నేను వీడియోస్ ఆపకుండా చేస్తున్నాను. సో ప్లీజ్ మీ నుంచి నేను ఒకే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనీ ఏం కాదు, పైసలు ఏం కాదు, ఒకే ఒకటి కాస్త సపోర్ట్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. జస్ట్ వీడియోని ఒక్క లైక్ చేసి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా వీడియోని షేర్ చేయండి. అందరికీ షేర్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, అండ్ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోద్దు, ఓకేనా? సో ఇంక వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ఫస్ట్లీ ఈ ఫంక్షన్స్ అంటే ఏంది, ఎలా వాడాలి, సింటాక్స్ ఏంది, ఇవన్నీ తెలుసుకునే ముందు మనం ఫస్ట్లీ దానివల్ల యూజ్ ఏంది, అది లేకపోతే ఏం ప్రాబ్లం వచ్చింది, ఏం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది, అది తెలుసుకుందాం ఫస్ట్లీ, ఓకేనా? సో ఇప్పుడు ఒక సినారియో చెప్తాను, ఏ సినారియో చెప్తాను దాన్ని ఎగ్జాక్ట్గా వినండి. సో సినారియో ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదో కోడ్ రాస్తున్నారు, ఓకే? ఏదో కోడ్ రాస్తున్నారు, కోడ్ వచ్చేసి ఏంటంటే ఏదో ఒక ఇలా లైన్లు రాస్తున్నారు. రాశాక మీరు ఏదో ఒక్క పని కోసం, ఏదో పర్టికులర్ పని కోసం ఈ పర్టికులర్గా ఈ 5 లైన్ల కోడ్లు రాసిండ్రు, ఓకే? ఏదో ఒక్క పని కోసం. దాని తర్వాత మళ్ళీ మీరు ఏదో కోడ్ రాసుకున్నారు, నార్మల్ కోడ్. దాని తర్వాత మళ్ళీ ఇదే పని మీరు మళ్ళీ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇదే పని. అంటే మీరు మళ్ళీ అదే 5 లైన్ల కోడ్ రాస్తారు, అవునా? అంతకుమించి ఏం చేస్తారు, మళ్ళీ అదే రాస్తారు. కానీ దాని తర్వాత మళ్ళీ ఇంకేదో నార్మల్ కోడ్ రాసుకుంటారు, అవునా? నార్మల్ ఇంకేదో. మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ అదే పని చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇదే 5 లైన్ల ఆఫ్ కోడ్, మళ్ళీ ఇదే 5 లైన్ల ఆఫ్ కోడ్ మళ్ళీ నీకు అవసరం వచ్చింది అంటే మళ్ళీ ఏం చేస్తావు, ఇక్కడ ఇలా మళ్ళీ ఇంకోసారి 5 సార్లు రాస్తావు. సో పని అవుద్దంటే అవుద్దు, కరెక్ట్గానే రాసినాం కదా, అవసరమైన ప్రతిసారి అవసరమైంది రాసుకుంటూ పోయాం, వెరీ సింపుల్. కానీ ఇక్కడ ఒకే ఒక్క లాజిక్, ఒకే ఒక్క చిన్నది ఏంటంటే, ఈజ్ ఇట్ ఏ గుడ్ అప్రోచ్? ఎందుకంటే ఒకటే లైన్లో ఆఫ్ కోడ్లు నువ్వు 3 సార్లు రాసావు, అది అసలు మంచిదా? కాదు కదా, అవునా కాదా? అంటే ఆల్రెడీ ఒకే 5 లైన్ల ఆఫ్ కోడ్ 3 సార్లు రాయడం ఎందుకు? బెస్ట్ అప్రోచ్ ఏదై ఉండొచ్చు, బెస్ట్ అప్రోచ్ ఇలా ఎందుకు అవ్వకూడదు? దట్ ఈ 5 లైన్ల ఆఫ్ కోడ్లు నేను ఎందుకన్నా మంచిదని ఒకానొక ప్లేస్లో రాశాను, అర్థమవుతుందా? ఒకానొక ప్లేస్లో రాసి ఈ ఒకానొక ప్లేస్కి ఏదో ఒక పేరు పెట్టాను, ఆ పేరు ఒక సురేష్ అనుకో, ఏదో ఒక పేరు పెట్టాను ఈ 5 లైన్ల ఆఫ్ కోడ్కి మాత్రమే. అండ్ ఇంకా ఎక్కడెక్కడైతే నా 5 లైన్లు పని చేయాలో, ఎక్కడెక్కడైతే నాకు ఈ పని అవసరం ఉందో అక్కడక్కడ నీ 5 లైన్ల ఆఫ్ కోడ్లు మాటికి ఇలా రాసే బదులు జస్ట్ ఇవన్నీ కొట్టే, జస్ట్ ఇక్కడ సురేష్ అని రాస్తే సరిపోద్దంటారా? ఇక్కడ కూడా సురేష్ సరిపోద్దంటారా? అవుదా? లాజిక్ అర్థమవుతుందా? అంటే మనం ఒకే 5 లైన్ల ఆఫ్ కోడ్లు చాలా దగ్గర రాసే బదులు ఒకే ప్లేస్లో రాసి దాన్ని నచ్చినన్ని ప్లేస్లో పిలుచుకుంటే ఎలా ఉంటుంది? అర్థమవుతుంది? ఏదో తగులుతుందా? ఏదో ఒక లాజిక్. అంటే ప్రాబ్లం ఏంటంటే ఒకే లైన్లో ఆఫ్ కోడ్లు ప్రతిదీ ఎక్కువ సార్లు అవసరం వస్తుంటే, ఒకే లైన్లో ఆఫ్ కోడ్లు నువ్వు అక్కడెక్కడ రాసుకోవాల్సిన అవసరం వస్తుంటే, అలాంటప్పుడు ఆ ఒకే లైన్లో ఆఫ్ కోడ్ని ఎక్కడో ఒక్క సింగిల్ ప్లేస్లో పెట్టి అవసరమైన ప్రతిసారి కూడా సింగిల్ ప్లేస్ని పిలువు, వెంటనే అది పనిచేస్తుంది. అర్థమైందా? బేసిక్ లాజిక్ అర్థమైంది కదా? అండ్ దానివల్ల జస్ట్ ఇది ఒకటే, దానివల్ల ఏముంది, మనం ఇన్నిసార్లు రాయాల్సిన పని తప్పింది. నెక్స్ట్ ఇంకొకటి ఆలోచించు, ఇక్కడ ఎక్కువ కూడా రాయాల్సిన అవసరం ఉండదు. అంటే ఇప్పుడు నువ్వే ఆలోచించు, ఒక దగ్గర ఒక 100 లైన్ల ఆఫ్ కోడ్ ఒకే ప్లేస్లో రాస్తే, ఒక యూజర్ ఉన్నాడు, నేను 100 లైన్ల ఆఫ్ కోడ్ రాసి ఇదిరా నా కోడ్ చదివే అన్నాను అనుకో, మీరు అంతే కదా, అంత లైన్ల ఆఫ్ కోడ్లో ఒకేసారి అర్థమవుద్దో కూడా తెలియదు. సో మనం ఏం చేస్తాం, సో ఒక ఆర్గనైజ్డ్గా పెట్టాలి. అలాంటప్పుడు ఇక్కడే ఉంది, ఒక దిక్కుల ఇన్ని లైన్లో కోడ్ ఉండాలి, ఇంకో దిక్కులు ఇన్ని లైన్లో కోడ్ ఉండాలి, ఇంకో దిక్కులు ఇన్ని లైన్లో కోడ్ ఉండాలి, అన్నీ ఒక ఫంక్షన్స్గా డివైడ్ అయి ఉండాలి. సో నచ్చిన ప్లేస్లో నచ్చింది పిలుచుకోవాలి.
అర్థమైందా? నచ్చిన ప్లేస్లో నచ్చింది పిలుచుకోవాలి, అంతేగాని ఒకే దగ్గర 100 లైన్లు ఆఫ్ కోడ్ ఉంటే ఎవరికి అర్థమవుద్ది? సో ప్రతి పని కూడా డిఫరెంట్ ఫంక్షన్ డిఫరెంట్ ప్లేస్లో పెట్టేసి దాన్ని అవసరమైన ప్లేస్ పిలుచుకుంటారు. ఒక బేసిక్ సినారీ అయితే అర్థమైంది కదా. ఫంక్షన్స్ అంటే ఇది జస్ట్ ఏదో ఒక సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్స్ ఒక ప్లేస్లో ఉంది, దానికి ఒక పేరు ఉంది, అండ్ నీకు అవసరమైన ప్రతిసారి ఆ పేరుని పిలుస్తావు, అది ఆ లైన్లన్నీ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. అర్థమైందా సార్? ఓకే సార్, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం కదా. సో ఇప్పుడు సెకండ్ స్లైడ్కి వెళ్దాం. సో ఇప్పుడు ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఒకటే. ఇవన్నీ పక్కన పెడితే మీరు ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ ఎప్పుడైనా వాడారని మీరు అనుకుంటున్నారా? మనం రాస్తాం కదా, హలో వరల్డ్ ప్రింట్ చేస్తాం, అన్నీ రాస్తాం, ఎక్కడైనా వాడుతున్నాను అనుకుంటే మీరు వాడారు, మీకు తెలియకుండానే వాడారు. ఎక్కడ కనబడుతుంది మీకు? నాకు తెలుసు ఆ విషయం. ప్రింట్ ఎఫ్ హలో వరల్డ్ అని రాశాడు. నాకు ఒకటి అర్థం కాదు, ప్రింట్ ఎఫ్ అని పెడితే హలో వరల్డ్ ప్రింట్ అయిపోతుంది. ఎలా ప్రింట్ అవుతుంది? ఎందుకు ప్రింట్ అవుతుంది? ఎవడు ప్రింట్ చేస్తున్నాడు? మన ప్రింట్ కొట్టిననే ఎవడో తాత వచ్చేసి కింద మన టెర్మినల్లో రాసేసి వెళ్ళిపోతున్నాడా? ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. అంటే మనం ప్రింట్ ఎఫ్ అనేది నొక్కినట్టునే ప్రింట్ అయిపోవడానికి ఇదేమీ ఏమంటారు, ఒక మ్యాజిక్ ఏం కాదు కదా, అవునా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటర్నల్గా ప్రింట్ ఎఫ్ అనేది ఒక ఫంక్షన్. అర్థం? ప్రింట్ ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, అదొక పని. అందులో కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసున్నాయి. అర్థమైంది? అందులో కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసున్నాయి. నువ్వు జస్ట్ నీకు తెలుసో తెలియకో ఆ ఫంక్షన్ని పిలుస్తున్నావు, ఆ పనిని పిలుస్తున్నావు. పిలిచి ఒరే పని, ఈ హలో వరల్డ్ని నా కోసం ప్రింట్ చేయరా అని పిలుస్తున్నావు దాన్ని. అది అప్పుడు పని చేస్తుంది. కానీ ఒకే ఒకటి, ఇది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మనం డిఫైన్ చేయలేదు, ఆల్రెడీ ముందే డిఫైన్ చేసుకుని దాన్ని పిలుచుకుంటున్నావు. అర్థమైందంటే ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉంటాయి? 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఒకటి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ డిఫైన్డ్ బై సమ్ అదర్ ఫెలోస్. ఆడెవడో డిఫైన్ చేసి నువ్వు సింపుల్గా పేరుని పిలుచుకుంటున్నావు అంతే. అర్థమైందా? అండ్ రెండో టైప్ ఏముంది? నువ్వు రాసుకుంటావు, నువ్వే సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఒక ప్లేస్లో రాసుకుంటావు, అవసరం ప్లేస్ సరే దాన్ని పిలుచుకుంటావు. అర్థమైందా? సో ఈ ప్రింట్ ఎఫ్ అనేది ఏందో అర్థమైందా? ఎగ్జాక్ట్గా మనం ఎలా వాడుతున్నాం అంటే ఇక్కడ స్టూడియో.h అని మన పైన ప్రతిసారి ఇంపోర్ట్ అని కొడతాం కదా. స్టూడియో.h అంటే ఏంది చెప్పాను కదా, అదొక ప్యాకేజ్. అండ్ ఆ ప్యాకేజ్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. అర్థమైంది? ఆ ప్యాకేజ్లోనే ఈ ఫంక్షన్ ఉందండి. ఆ ప్యాకేజ్లో స్టూడియో.h అనే ప్యాకేజ్లో ఈ ఫంక్షన్ డిఫైన్ అయ్యి ఉంది. లాజిక్ అర్థమైందా? మ్యాజిక్ లేక కనబడుతుంది లేదు కదా. ఆ ప్యాకేజ్లో దీని యొక్క డెఫినేషన్ రాసింది. బట్ డెఫినేషన్తో నాకేటి సంబంధం, మనకి ఎటువంటి లేనదైనా లేదు. సింపుల్గా ఫంక్షన్ పిలిచినాం, అది ఎగ్జిక్యూట్ చేసింది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోద్దు, అలా ఎక్స్ప్లెయిన్. ఓకే, సో నెక్స్ట్ సింటాక్స్. సో సింటాక్స్ అంటే చెప్పాను, సింటాక్స్ అంటే ఎగ్జాక్ట్గా ఎలా రాయాలి అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, రూల్స్ ఏంది, ఎగ్జాక్ట్గా ఎలా డిఫైన్ చేస్తారన్నది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇలా కనబడుతుంది కదా, ఇదొక ఫంక్షన్ అంటే ఏమేమి ఉంటాయని చెప్పాను. ఫస్ట్లీ ఏ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలో అర్థమవుతుంది, ఏ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ లైన్స్ అన్నీ ఉంటాయి. దానికి ఒక పేరు ఉంటుంది, అవునా? దానికి ఒక పేరు. ఇదిగో ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో లోపల మనం ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ అందులోనే మన కోడ్ అంత ఉంటుంది, ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అండ్ దీనికి ఏం పేరు పెట్టారు అంటే మై ఫంక్షన్ అని పేరు పెట్టారు. అంటే నీకు ఏ క్షణమైనా సరే ఎందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే ఎన్నిసార్లు అయినా కావచ్చు, ఒకసారి కదా, ఎన్నిసార్లు అయినా, మల్టిపుల్ టైమ్స్. అర్థం? ఎన్నిసార్లు అయినా సరే నీకు ఈ లైన్స్ ఆఫ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే సింపుల్గా ఈ మై ఫంక్షన్ అనే దాన్ని పిలుచుకుంటే సరిపోద్ది. అంటే నువ్వు ఏ క్షణం అయితే నీ మెయిన్ ఫంక్షన్లో నుంచి మై ఫంక్షన్ అనేది పిలిచావో అదే. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను చాలాసార్లు, మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇంట్ మెయిన్ కూడా ఒక ఫంక్షనే. మీరు కరెక్ట్గా గమనిస్తే ఇంట్ మెయిన్ కూడా ఫంక్షనే. అదే ఎప్పుడు కూడా కంపైలర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? సో మెయిన్ ఫంక్షన్లో ఎంతైతే కోడ్ ఉందో ఆ కోడ్ మాత్రమే కంపైలర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇంకేం ఎగ్జిక్యూట్ చేయదు. సో ఇప్పుడు సింపుల్గా మనం ఏదైతే కోడ్ని బయట పెట్టాలనుకుంటున్నాం, బయట ఇలాంటి పేరుతో పెడతాం. అండ్ ఆ పేరుని మనం మెయిన్లో పిలుచుకోవాలి, అవునా? పిలుచుకునేటప్పుడు లైక్ ఇక్కడ మీకు పక్కన కనబడుతుంది, ఇదిగోండి. సో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఇంట్ మెయిన్ అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఫంక్షన్, అర్థమవుతుంది. సింటాక్స్ మీకు మళ్ళీ చెప్తాను, బట్ జస్ట్ చెప్తున్నా. ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే సింపుల్గా ఈ లైన్ ఆఫ్ కోడ్ మనం సింపుల్గా ఇక్కడ రాసేసుకోవచ్చు. బట్ మళ్ళీ ఎక్కువసార్లు అవసరం వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఆ ఫంక్షన్ పేరుని ఇక్కడ పిలుస్తాం. దానికి ఒక పేరు ఉంది, ఆ ఫంక్షన్కి ఒక పేరు ఉంది, ఆ పేరే మై ఫంక్షన్. అర్థమవుతుందా? అండ్ ఆ పేరుని ఇక్కడ పిలుచుకుంటాం మనం. ఆ పేరుని ఇలా పిలుచుకుంటే ఇలా అవుట్పుట్ వస్తుంది, ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ రాస్తాం కదా, ఇప్పుడు చెప్పాను కదా, కంపైలర్ అనేది ఎప్పుడు కూడా ఇంటి మెయిన్నే ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ ఇంటి మెయిన్లో మనం ఇంకొక ఫంక్షన్ని పిలుస్తున్నాం. అర్థమవుతుంది? ఇంటి మెయిన్లో మనం ఇంకొక ఫంక్షన్ని పిలుస్తున్నాం. ఆ ఫంక్షన్లో ఏం జరుగుతుందంటే ఏమైతే లైన్స్ ఉన్నాయో అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో మళ్ళీ మన సింటాక్స్ దగ్గరికి వస్తే చెప్పా కదా, లోపడేమో కోడ్ ఉంటుంది, జస్ట్ యూ హ్యావ్ సీన్ హియర్.
లోపల ఇది ఒక కోడ్ ఉంది, ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది ఆ పేరు పిలిచిన ప్రతిసారి. అండ్ ఇదేంటయ్యా అని అనుకుంటే ఇది ఒక రిటర్న్ టైప్. అంటే ఆ ఫంక్షన్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది, అర్థమవుతుంది. ప్రెజెంట్ ఈ క్షణానికి నువ్వు అదొక రిటర్న్ టైప్ అని గుర్తుపెట్టుకో. ఒక 15 నిమిషాల తర్వాత దీనికోసం సెపరేట్ స్లైడే ఉంది రిటర్న్ టైప్ కోసం, అక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ప్రెజెంట్ ఈ సెకండ్కి ఇది ఒక రిటర్న్ టైప్ అని గుర్తుపెట్టుకో. ఆ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేస్తుంది, అర్థమైందా. ఇక్కడ ఆ ఫంక్షన్ ఏమీ రిటర్న్ చేయట్లేదు, అందుకే వాయిడ్ అంటే ఏమీ చేయదు అని. వాయిడ్ అంటే నార్మల్గా మీరు డెఫినేషన్ ఎదిగితే బొక్క అని, ఆ డెఫినేషన్ బాగాలేకపోవచ్చు, ఏమీ లేదు అని, ఇది బాగానే ఉంది కదా. సో వాయిడ్ అంటే ఏంటంటే ఏమీ లేదు, ఒక ఖాళీ జాగా, అర్థమైందా. సో అలా వ్యాక్యూమ్ లాగా, అర్థమైందా. సో వాయిడ్ అంటే ఇది ఏమీ రిటర్న్ చెయ్యట్లేదు అని. రిటర్న్ చేస్తే ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా మన తర్వాత 15 నిమిషాల తర్వాత మాట్లాడుకుంటాం. బట్ ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నో ఇన్ ది సిచ్యువేషన్ ఇది ఒక రిటర్న్ టైప్, అర్థమైందా. అండ్ ఇది ఒక ఫంక్షన్ పేరు, అండ్ ఫ్లోర్ బ్రాకెట్స్ లోపల ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుద్ది. సింటాక్స్ అర్థమైంది కదా. మీకు ఏ క్షణమైనా సరే డౌట్ వస్తే నాకు టైం స్టాంప్ పెట్టి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ విల్ డెఫినెట్లీ క్లారిఫై యువర్ డౌట్. ఓకే, సో ప్రెజెంట్ అయితే అర్థమైంది కదా, ఇది ఒక రిటర్న్ టైప్. బట్ ప్రెజెంట్ దానికి డెప్త్ వెళ్ళొద్దు, ఇది ఒక పేరు, ఆ ఫంక్షన్ పేరు, అండ్ ఆ ఫంక్షన్ లోపల ఏమేమి ఉన్నాయి. సో ఈ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సింపుల్గా ఈ ఫంక్షన్ పేరుని పిలిస్తే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నీకు ఎన్నిసార్లు కావాలి, ఎన్నిసార్లు కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అన్నిసార్లు ఆ పేరుని పిలుచుకో, అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇది కూడా అర్థమైంది కదా. ఎగ్జాంపుల్లో కూడా లైక్ చెప్పాను కదా, ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే పని ఉందో ఆ పని ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సింపుల్గా ఆ ఫంక్షన్ పిలుచుకుంటున్నాం. ఆ ఫంక్షన్ మనం ఒకసారి కాదు, ఇక్కడ మై ఫంక్షన్ అలా వరుసగా 4 లైన్లు రాసామనుకో, ఈ ప్రింట్ఎఫ్ 4 సార్లు ఎగ్జిక్యూట్ అవుద్ది, అర్థమైంది. ప్రింట్ఎఫ్ అనే కాదు, దీని లోపల ఏదైతే కోడ్ ఉందో, ఎంత 100 లైన్ల కోడ్ ఉన్నా సార్ 100 లైన్ల కోడ్ 4 సార్లు ఎగ్జిక్యూట్ అవుద్ది, అర్థమైందా. సో నువ్వు 100 లైన్ల కోడ్ 4 సార్లు రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ పేరు 4 సార్లు పిలితే సరిపోద్ది. ఓకే, ఎగ్జాంపుల్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంక మన ల్యాప్టాప్ స్క్రీన్ దగ్గరికి వెళ్దాం పదండి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక కొత్త ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేద్దాం. కొత్త ఫంక్షన్ పేరు వచ్చేసి ఏంటంటే, ఇది లూప్స్ లాస్ట్ వీడియోలో చెప్పింది. సో కొత్త ఫంక్షన్ పేరు వచ్చేసి ఏంటంటే ఫంక్షన్స్ డాట్ సి. నేను మళ్ళీ గుర్తు చేయను, డాట్ సి పెట్టాలి అని మీకు గుర్తుంటుంది. #include studio.h ఇంతే కదా సార్. అండ్ నెక్స్ట్ ఇంట్ మెయిన్, అర్థమవుతుందా. ఇంట్ మెయిన్ తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు నార్మల్గా పని ఇక్కడే చేయాలనుకో, అర్థమవుతుందా. హలో మై లవ్లీ సార్, ఈ స్పెల్లింగ్ మాత్రం కరెక్ట్గా వచ్చిందా, లాస్ట్లో రిటర్న్ 0. ఓకే, ఇప్పుడు ఈ పని ఏదైతే ఉందో ఇది ఒక పని, అవునా. ఈ 1 లైన్ ఆఫ్ కోడ్ ఇది ఒక పని, అదవుతుంది. ఈ 1 లైన్ ఆఫ్ కోడ్ ఎందుకు, ఇప్పుడు ఈ 1 లైన్ ఆఫ్ కోడే ఇలా కాపీ చేసి, ఇప్పుడు ఇదొక పని. ఇప్పుడు నేను ఈ ఇదొక పని అనుకో, గుర్తుపెట్టుకో, మళ్ళీ లూప్స్ దగ్గరికి వెళ్ళిపోతారు మీరు అనుకుని చెప్తాను. ఇదొక పని, ఇది మొత్తం ఒక పని. ఈ పనిని మీరు 5 సార్లు ఎగ్జిక్యూట్ చేయాలనుకో, 5 సార్లు మళ్ళీ కాపీ చేసి లైక్ అర్థమవుతుంది. ఏదో ఒక పని మీకు ఒకే ప్లేస్లో అవసరం వస్తే ఇప్పుడు మీరు అనుకోవచ్చు వెంటనే అవసరం వచ్చిందంటే లూప్ గీప్ అనుకోవచ్చు. బట్ నేను ఇందాక చెప్పా కదా, లైక్ ఇప్పుడు ఇక్కడ లైక్ ఏది పని చేయట్లేదు, ఇక్కడ అవసరం వచ్చింది, మళ్ళీ ఇంకెక్కడో ఫ్యూచర్లో అవసరం వచ్చింది, అర్థమవుతుంది. ఎక్కడెక్కడ అవసరం వచ్చినప్పుడు లైక్ డెఫినెట్గా అదే కోడ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి, మళ్ళీ అదే కోడ్ అక్కడ కాపీ పేస్ట్ చేయాలి, అవునా. సో దానివల్ల తల్లపోద్ది. సో ఇప్పుడు ఇదంతా ఒక పని అనుకో, ఇప్పుడు సింపుల్గా దీన్ని మనం ఇలా రన్ చేసినాం అనుకో, ఏమవుద్ది, సింపుల్గా ఇదంతా ప్రింట్ అవుద్ది, అర్థమవుతుందా. సో ఇదంతా ప్రింట్ అయింది, ఓకేనా. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా వాయిడ్ చెప్పాలి, ఫస్ట్ వాయిడ్ ఇట్స్ రిటర్న్ టైప్, ఓకే, రిటర్న్ టైప్. నెక్స్ట్ ఫంక్షన్ పేరు అని ఇస్తాను నేను, ఫంక్షన్ పేరు, ఓకేనా. ఎక్కడ ఏం చేస్తాను, ఆ పని అక్కడ పెడతాం, అర్థమైందా. పనిని ఇక్కడ పెట్టాను, అర్థమైందా. ఇంక నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఫంక్షన్ పేరుని ఇక్కడ పిలుస్తాను. ఏం చేశాను అర్థమైందా, ఏమైనా చేశాను నేను కొత్తగా, ఏమీ లేదు. ఫంక్షన్లో అర్థమవుతుంది, ఆ ఫంక్షన్లో నేను సింపుల్గా ఆ పనంతా రాసి ఇప్పుడు ఆ ఫంక్షన్ పేరుని పిలుస్తున్నాను అంతే. అంటే ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ పేరుని 4 సార్లు పిలిచాను అనుకో, లోపడున్న పని ఏదైతే 4 సార్లు ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇప్పుడు సింపుల్గా చూడు, బొర పిచ్చకపోతుంది నీకు అవుట్పుట్. ఇది ఎన్నిసార్లు వస్తుందో చూడదు, ఇప్పుడు అది ఇన్నిసార్లు వచ్చింది అంటే ఈ 5 సార్లు ఏదైతే ఉందో 4 సార్లు ఎగ్జిక్యూట్ అయింది, అంటే 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది, అంటే 20 టైమ్స్ టోటల్గా ప్రింట్ అయింది ఇక్కడ, అర్థమైందా. సో అలా మ్యాజిక్ అయితే అర్థమైంది కదా, ఎగ్జాక్ట్ ఏంది లాజిక్ అయితే అర్థమైంది కదా. ఒక పని, దానికి ఒక పేరు ఇచ్చినాం, దానికి ఒక పని ఇచ్చాం, ఆ పని జరగాలంటే ఆ పేరుని పిలు, ఆ పని చేస్తుంది, సెట్, క్లారిటీ. సో ఇంక నెక్స్ట్ పారామీటర్స్. సో పారామీటర్స్ అంటే ఏంటో చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు పిచ్చ క్లారిటీ వచ్చేది పారామీటర్స్ అనే కాన్సెప్ట్. సో పారామీటర్స్ అంటే ఏంటంటే
ఇప్పుడు నేను మీకు చెప్పినట్టే ఫంక్షన్ అంటే అది ఒక పని, అర్థమైంది, ఒక పని. ఓకే, సో ఇప్పుడు డీజే టిల్లు అని ఒకడు ఉన్నాడు అనుకో, డీజే టిల్లు. ఓకే, సో ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే గొయ్యి తవ్వుతున్నాడు. అదే గొయ్యి తవ్వుతాడు ఎందుకు, శవాన్ని పాతిపెట్టాను. ఓకే, బట్ అతను ఇప్పుడు ప్రెసెంట్ గొయ్యి తవ్వుతున్నాడు. సో అతని పని అదే. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ క్షణం అయితే డీజే టిల్లు అని పిలిచారో ఇన్స్టెంట్గా అతను వస్తాడు, గొయ్యి తవ్వేస్తాడు, వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఫైనల్గా గో మొత్తం తవ్వేసి ఫైన్ దగ్గరకు వచ్చి అయిపోయిందిరా భయ్ అని వెళ్ళిపోతాడు. అర్థమైందా? అంటే అతను ఒక నార్మల్ ఫంక్షన్, అతను ఒక నార్మల్ ఫంక్షన్. అతని పేరు పిలిచేవా వెంటనే గొయ్యి తవ్వుతాడు, వెళ్ళిపోతాడు. ఓకే, బట్ నార్మల్గా ఆ పని అలా అయిపోద్దా? నిజంగా నువ్వు అతని పేరు పిలిచిన డైరెక్ట్ గొయ్యి తవ్వడానికి వెళ్ళిపోతాడు. లైక్ పేరు పిలిచినట్టే ఇలా చేతితో తవ్వడు కదా, వెంటనే అతని డైలాగ్ ఏముంటుంది అంటే భయ్ దానికి కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి, అదే గడ్డపార, గుణపం, ఇలాంటి ఎక్విప్మెంట్స్ అనేవి కావాలి. నువ్వు అలాంటి ఎక్విప్మెంట్స్ ఇస్తేనే కదా నేను పని చేయగలను అంటాడు. అంటే ఆ ఫంక్షన్, ఆ పేరు ఏదైతే ఉందో డీజే టిల్లు అని ఎవడైతే ఉన్నాడో వాడు పని చెయ్యాలి అంటే నువ్వు వాడు కొన్ని ఇవ్వాలి, లేకపోతే ఆ పని అవ్వదు. అర్థమవుతుంది? అంటే నువ్వు ఆ ఫంక్షన్ పిలుస్తున్నావు, పిలిచి ఒక పని చేయట్టున్నావు, ఈ పని చెయ్యి 5 నెలలకు కూడా ఎగ్జిక్యూట్ చేయట్టున్నావు, అంతా బాగానే ఉంది. కానీ ఆ ఫంక్షన్ ఏమంటుందంటే నువ్వు నాకు ఈ ఎలిమెంట్స్ ఇస్తేనే నేను చేయగలను, నువ్వు నాకు ఆ గడ్డబారు ఇస్తేనే తవ్వగలను, నువ్వు ఆ గుణపం ఇస్తేనే తవ్వగలను, లేకపోతే తవ్వలేను అంటుంది అది. అంటున్నాడు. అంటే నువ్వు వాడికి కొన్ని ఎలిమెంట్స్ ముందే ఇవ్వాలి, ఎందుకంటే వాడి పనికి దానికి సంబంధం ఉంది, ఆడ లేకుండా పని చేసుకోలేడు. ఒక ఎగ్జాంపుల్ అర్థమైందా? అంటే వాడికి ఇన్పుట్స్ కొన్ని కావాలి, సో దాట్ వాడు ఆ పని చేయగలరు. ఆ ఇన్పుట్సే పారామీటర్స్. అర్థమైందా? ఇన్పుట్సే పారామీటర్స్. అంటే ఇక్కడ చూడు, సేమ్ అదే రిటర్న్ టైప్ చెప్తాను నెక్స్ట్ స్లైడ్ అయితే రిటర్న్ టైప్, దాని నెక్స్ట్ స్లైడ్లే వాట్ ఎవర్. సో రిటర్న్ టైప్ ఇక్కడ అంటే వాయిడ్ అని ఉంది ప్రెజెంట్. ఓకే, వాయిడ్. అర్థమైందా? నెక్స్ట్ ఆ ఫంక్షన్ పేరు ఇక్కడ ఇందాక వరకు మనం ఏం రాసినామంటే ఇలా ఫంక్షన్ పేరు ఇచ్చేసి ఇలా పెట్టేసి ఇలా ఫ్లాట్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం రాయలేదు కదా, ఇది యాక్చువల్గా ఎందుకు అనుకుంటున్న ఈ బ్రాకెట్లోనే మనం పారామీటర్స్ పెడతాం. పారామీటర్స్ ఇదిగో అంటే ఏంటంటే ఇన్పుట్స్ అంటే తెలుసు కదా, దానికి కొన్ని ఇవ్వడం అవసరమైనవి, సో దట్ అవసరమైన దాంతో అదేదో పని చేసుకుంటుంది. అంటే ఇప్పుడు నీకు చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, అది 2 నెంబర్ని ఎడిషన్ చేస్తుంది అనుకో, 2 నెంబర్ని ఎడిషన్ చేస్తుంది. అప్పుడు ఆ 2 నెంబర్స్ ఎడిషన్ చేస్తుంది బాగానే ఉంది. అది ఎడిషన్ చేసేటప్పుడు ఓకే ఆ ఫంక్షన్ పిలిచేసి అది ఏమంటుంది అంటే అరే నేను 2 నెంబర్స్ ఎడిషన్ చేస్తాను, బట్ ఆ ఏ 2 నెంబర్స్ నువ్వు నాకు ఆ 2 నెంబర్లు ఎత్తే ఆ 2 నెంబర్స్ ఎడిషన్ చేసి ప్రింట్ చేస్తాను నేను. అర్థమవుతుంది? నువ్వు నాకు రెండు నెంబర్స్ ఇచ్చావనుకో, ఆ 2 నెంబర్స్ని ఎడిట్ చేసి లైక్ యాడ్ చేసి అప్పుడు ప్రింట్ చేస్తాను. నువ్వు నాకు నెంబర్లోకి పోతే ఏ 2 నెంబర్స్ని యాడ్ చేస్తాను, నాకు నచ్చిన నెంబర్తో చేసుకుంటూ నువ్వు ఊరుకోవు కదా. అర్థమవుతుంది? ఎగ్జాంపుల్ చూపిస్తాను. బట్ సినారియో లైక్ మనకేంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి రిలేటెడ్ టు ఏ ఫిజికల్ థింగ్. అర్థమవుతుంది? బయట ఉన్న దాంతో కాస్త రిలేట్ చేసుకోగలిగితే మీకు ఎక్కువ అర్థమవుతుందని ఒకే ఒక్క రీజన్తో ఇలా చెప్తున్నా. ఓకేనా? సో ఇప్పుడు ఎడిషన్ ఫంక్షన్ ఏం చెప్తుందంటే నువ్వు నాకు 2 నెంబర్లు ఇచ్చినావు అనుకో, నేను యాడ్ చేసి ప్రింట్ చేస్తాను. నువ్వు నెంబర్లు ఇవ్వకుండా నేను యాడ్ చేస్తాను రా, ఎట్టా కనబడుతుంది నీకు నేను, దాదాగిరియా నా కామెడీయా అలా అంటది. సో అలాంటప్పుడు మీరు డెఫినెట్గా ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ఇన్పుట్స్ ఇవ్వకపోతే అది చేయలేదు. సో పారామీటర్స్ అంటే ఏంది? ఇన్పుట్స్ విచ్ ఆర్ నీడెడ్ బై ద ఫంక్షన్ టు కంప్లీట్ ద వర్క్. అర్థమవుతుందా? ఇన్పుట్స్ విచ్ ఆర్ నీడెడ్ టు ద ఫంక్షన్ టు కంప్లీట్ ద వర్క్. ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి దానికి కొన్ని ఇన్పుట్స్ కావాలి. అర్థమవుతుందా? సో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదైతే అర్థమైంది కదా. సో ఎగ్జాంపుల్ నార్మల్గా మనం ఇందులో ఏముంది, సింపుల్గా ఇలా చేసుకున్నాం. ఓకే, మై ఫంక్షన్ ఇలా పిలిచేసినాం, ఇలా పిలిచేసి ఇక్కడ కూడా మనం ఏం పంపట్లేదు, మీరు గమనించండి. మనం ఏమీ పంపట్లేదు, వాడు ఏమీ తీసుకోవట్లేదు. ఓకేనా? మనం ఏమీ పంపట్లేదు, వాడు ఏమీ తీసుకోవట్లేదు, జస్ట్ ఒక పని చేస్తున్నాడు. ఆ పని చేయడానికి వాడి స్పెసిఫిక్గా ఏమీ అవసరం లేదు వాడికి ఇన్పుట్స్. కానీ ఇప్పుడు ఇది ఉందనుకో, ఇది ఉంది, ఇందులో మీరు కరెక్ట్గా గమనిస్తే వాడికి ఈ క్యాలిక్యులేట్ సమ్ అనేది ఏం చేస్తుంది, 2 నెంబర్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు 2 నెంబర్స్ని అది యాడ్ చేయాలంటే దానికి ఒక 2 నెంబర్లు కావాలి. ఫస్ట్ 2 నెంబర్లు కావాలంటే నువ్వు ఇవ్వాలా. అర్థమవుతుంది? అది 2 నెంబర్ని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇంట్ ఎక్స్ అంటే నాకు ఒక ఇంటీజర్ కావాలి, కామా ఇంటూ వై నాకు ఇంకొక ఇంటీజర్ కూడా కావాలి, అంటే నాకు 2 ఇంటీజర్లు కావాలి, అది నువ్వే నాకు పంపాలా. అర్థమైందా? నువ్వు నాకేం పంపాలా? లైక్ పంపాలా, కామెంట్ పంపాలా, షేర్ పంపాలా. ఎంత బాగుంది. అర్థమైందా? అలా వీడియో పంపాలంటే ఒక పారామీటర్స్ పంపాలి. అర్థమైందా? పారామీటర్స్. అండ్ లైక్ చేసినావు కదా, మళ్ళీ గుర్తు చేస్తున్నా, మర్చిపోతావేమో, లైక్ చేసి ప్లీజ్ చాలా మంచోడు నువ్వు, చేస్తుంటావు. ఓకేనా? సో ఇప్పుడు అర్థమవుతుందా? సో మరి దీనికి మనం పంపాలి కదా. ఓకే, దీనికి ఇది తీసుకుంటుంది, నాకు నువ్వు పంపుతున్నావు, దాన్ని నేను యాడ్ చేసి దాన్ని ప్రింట్ చేస్తాను అని చెప్తుంది. ఇదిగో ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మనం ఎలా పంపుతున్నాం అంటే ఇదిగో ఇలా
ఆ ఫంక్షన్ పేరు ఇప్పటివరకు ఎలా పిలిచినాం మనం? సింపుల్గా ఫంక్షన్ పేరు పెట్టి ఇలా పెట్టి సెలవు వదిలేసాం. ఇప్పుడు ఆ నంబర్లు పంపుతున్నాం నిజంగా నంబర్లు పంపుతున్నాం. ఇప్పుడు ఏం జరుగుద్దంటే ఇది ఏ క్షణం అయితే రన్ అయిందో, ఇది ఏ క్షణం అయితే పిలిచామో ఇన్స్టెంట్గా ఇక్కడ ద సమ్ ఆఫ్ 5 + 3 ఈజ్ 8 అని ప్రింట్ అవుద్ది. అర్థమవుతుందా? ఎందుకంటే సమ్మలో మనం ఏం స్టోర్ చేసాం? X + Y స్టోర్ చేసాం. అర్థమైందా? వాట్ ఎవర్. సో పారామీటర్స్ అంటే మ్యాజిక్ అర్థమైందా? పారామీటర్స్ అంటే ఒకటే, లైక్ దానికి కొన్ని ఇన్పుట్స్ కావాలి. గడ్డపార, గుణపం ఇలాంటి ఇన్పుట్స్ కావాలి. అర్థమైందా? సో దట్ ఆ పనులు అది చేసుకోగలగాల. పనులు చేసుకోలేదు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిద్దాం. నేను జస్ట్ మీకు నోట్స్లో మాత్రం చేస్తే మీకు బుర్ర పిచ్చెక్కిపోద్దేమో. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్ పేరు అనేది తీసేసి సేమ్ లైక్ ఇప్పుడు వాయిడ్, అర్థమవుతుందా? వాయిడ్ మళ్ళీ ఫంక్షన్ పేరు, మళ్ళీ గుర్తుపెట్టుకో ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్ పేరు అని పేరు ఇచ్చాను. మళ్ళీ అదే పేరు కానీ ఇక్కడ ఇచ్చావు అనుకో బండబూతులు తిడుతుంది. ఎందుకంటే 2 ఫంక్షన్ పేర్లు ఇచ్చినావు, నువ్వు ఇక్కడ ఏదో ఒక ఫంక్షన్ పేరుతో పిలుస్తావు. ఎవరిని పిలుస్తున్నావురా? ఎవరికి తెలుసు అంటది. అర్థమైందా? సో అలా ఫంక్షన్ పేరు మార్చాలి. మనం సింపుల్గా ఏం చేస్తాం? ఫంక్షన్ కా నామ్ ఎలా ఉంది? పోలే అదిరిపోలే. హిందీ మినిమం మెయింటైన్ చేయాలి. హిందీ నేర్చుకోండి మీరు కూడా, ఉపయోగపడుతుందేమో, ఏమో నాకు తెలియదు. వాట్ ఎవర్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏంటంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఈ ఫంక్షన్ మల్టిప్లై చేస్తుంది అనుకో. మల్టిప్లై చేసి ఆన్సర్ని ప్రింట్ చేస్తుంది అనుకో. మల్టిప్లై చేయడానికి దీనికి 2 నంబర్లు కావాలా వద్దా? చెప్పు పాపం, పసిబిడ్డ. 2 నంబర్లు ఇవ్వాలి దానికి. ఒకటి x, అవునా? ఇంకోటి y. నీకు ఇక్కడ XY అనే కాదు, నీకు నచ్చిన పేర్లు పెట్టుకో. ఒకటి శ్వేత అని పెట్టుకో, ఇంకోటి స్వాతి అని పెట్టుకో. నీకు నచ్చిన పేర్లు పెట్టుకో, నిన్ను ఎవడు అడిగేవాళ్ళు. బట్ ఒకటే దాని పేరు ఎప్పుడైతే పెట్టో కిందంతా ఆ పేర్లతో వాడుకోవాలి నువ్వు. అర్థమవుతుంది? నేను శ్వేత, స్వాతి, సరోజి ఇలాంటి పెట్టలేను కదా, బాగోదు. యూట్యూబ్ కూడా బాధపడతాడు. ఓకే, సో ఇప్పుడేముంది? సింపుల్గా ఇంట్ మల్టీప్లై, MUL అర్థమవుతుంది కదా, మల్టిప్లికేషన్ X. ఓకే, అండ్ సింపుల్గా printf %d/mul ఎలా ఇచ్చాం? పోలే ఫంగ్ దానికి 2 నంబర్లు పంపాలి. ఏ నంబర్లు పంపుదాం? 1,1 మామూలుగా ఉండదు మనతో పాటు. మనం ఏ నెంబర్ పంపుతున్నా సరే ఆన్సర్ 1 వచ్చినట్టు ఇస్తాం మనం. సో ఇప్పుడు ఏమవుద్ది? ఏం జరుగుద్ది? అది ఆన్సర్ 1 ప్రింట్ అయ్యి. ఇప్పుడు మీలో ఎవరైనా సరే కాస్త తెలివైన వాళ్ళు ఉంటే ఎందులో ఏదైనా ఆప్టిమైజ్ చేయగలరా? ఆప్టిమైజ్ అంటే ఇంకా బాగా రాయగలరా? కొంతమంది కనిపెట్టే ఉంటారు. వెరీ సింపుల్. ఇక్కడ నేను ఏం చేసిన, కొత్త వేరియబుల్ క్రియేట్ చేశా కదా, కొత్త వేరియబుల్ క్రియేట్ చేసి అందులో ఒక వాల్యూ స్టోర్ చేసి ఆ కొత్త వేరియబుల్ ప్రింట్ చేస్తున్నా. దాని బదులు కొత్త వేరియబుల్ క్రియేట్ చేసి అందులో వాల్యూ స్టోర్ చేసే బదులు అదేదో x/y, అదే x × y అది ఎక్కడ రాస్తే సరిపోద్దేమో కదా, అవునా కాదా? ఒక వేరియబుల్ బతికిందా అంటే ఆ వేరియబుల్ నీకు ఎక్కడ ఫ్యూచర్లో ఉపయోగపడదామంటే వేరియబుల్ క్రియేట్ చేసుకో, తప్పలేదు. బట్ ఫ్యూచర్లో ఉపయోగపడదు అనుకున్నప్పుడు ఇక్కడే రాసుకుంటే అయిపోద్ది కదా. మ్యాటర్ అర్థమైంది కదా. సో వాట్ ఎవర్, ఈ సొల్లంతా మ్యాటర్ కాదు, బట్ వాట్ ఎవర్ లాజిక్ అయితే అర్థమైంది కదా. సో పారామీటర్స్ అంటే ఏంటంటే ఇక్కడ దానికి కావాల్సిన ఇన్పుట్స్, అండ్ ఆ ఇన్పుట్స్తో దానికి నచ్చిన పని చేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకో, ఆర్గ్యుమెంట్స్ అని కూడా చాలామంది ఈ టర్మినాలజీ వాడతారు. ఆర్గ్యుమెంట్స్ అంటే ఇవి, ఓకే, దీన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు, అర్థమైందా? అండ్ దీన్ని పారామీటర్స్ అంటారు. అంటే పంపేదాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు, తీసుకునేదాన్ని పారామీటర్స్ అంటారు. ఇది చెప్పాల్సిన అవసరమే లేదు, బట్ టర్మినాలజీ ఎక్కడిదొకరు ఉపయోగపడుతుంది. అంటే నాకు రీసెంట్గా ఒకసారి ఉపయోగపడింది. ఒక అతను నన్ను వచ్చి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది, 2 ఒకటేనా, నువ్వు ఏమనుకుంటున్నావు అని అడిగిండు. సో మిమ్మల్ని ఎవడన్నా అడిగిండు అనుకో, అంటే నేనైతే చాలా రోజుల వరకు 2 ఒకటే అని అనుకున్నా. దాంతో గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకున్నా. మీకు అంత సమస్య రాకూడదని దీన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు, దీన్ని పారామీటర్స్ అంటారు. పంపేది ఆర్గ్యుమెంట్స్, వచ్చేది పారామీటర్స్. ఓకే, సెట్ కదా. పోరి కాదు, కాన్సెప్ట్ మాత్రమే. మనకి ఎందుకురా పోరిళ్ళు, ఎందుకు, వై? ఓకే, రిటర్న్ టైప్. అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నా, చెప్దాం అని, ఇదేమో రాకపాయే. ఓకే, మళ్ళీ రిటర్న్ టైప్, మళ్ళీ డీజెటిల్లు తిరిగినాక ఏం చెప్పాను కరెక్ట్ గుర్తుంది కదా. ఎగ్జాంపుల్, డీజెటిల్లు అంటే ఎవడు? వాడిని ఏ క్షణం అయితే పిలుస్తావో వాడు వెంటనే నీ కోసం గొయ్యి తవ్వుతాడు. తవ్వాక గొయ్యి తవ్వేసాను రా బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు, అవునా? దట్ ఈస్ కరెక్ట్. కానీ నువ్వు ఈసారి వాడిని గొయ్యి తవ్వుతుంది శవాన్ని పాతి పెట్టడానికి కాదు. నువ్వు ఎందుకు తవ్వుతున్నావు అంటే అక్కడ గొయ్యి తవ్వితే అక్కడ ఏదో ఒక బంగారం ఏదో దొరుకుతుందేమో అని ఒక ఆస్తో అని గొయ్యి తవ్వమంటున్నావు. గొయ్యి ఎందుకు తవ్వమంటున్నావు? ఏదో ఒక దొరుకుతుందేమో, ఏదో ఒక బంగారం ఏదో దొరుకుతుందేమో అని. సో నువ్వు వాడితే ఏం చెప్పావంటే,
ఇంత గొయ్యి తవ్వాక నీకు బంగారంగానే ఏమైనా దొరికితే ఏదైతే దొరికిందో అది నాకు వచ్చి చెప్పు. అర్థమైందా? ఏదైతే దొరికిందో అది వచ్చి నాకు చెప్పు. అంటే ఇప్పటి వరకు అక్కడ ఏముంది, పని మొత్తం చేసి అయిపోయిందిరా భయ వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎతికాక నీకు ఒకటి దొరుకుతుంది. ఏం దొరికిందో వచ్చి నాకు చెప్పు. నువ్వు ఖచ్చితంగా అయిపోయిందిరా భయ్ అని చెప్పడం కదా. ఏం దొరికింది, బంగారం దొరికిందా, వజ్రం దొరికిందా, అన్న ఒక్క సిల్వర్ దొరికిందా, బ్రాంజ్ దొరికింది, ఏం దొరికిందో నాకు చెప్పు. అండ్ అది నాకు నువ్వు పట్టుకెళ్ళిపోకూడదు, తప్పు. బట్ అది నాకు చెప్పు. ఓకే, లాజిక్ అర్థమైందా? సో లాజిక్ ఏంది, ఒక పని, మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఒక పని అర్థం, మళ్ళీ క్లారిటీ రెండు ఈ కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్కి ఒక పేరు ఉంది, ఆ ఫంక్షన్ పని చేస్తుంది, ఆ పేరు పిలిచిన ఫంక్షన్ పని చేసి అయిపోయింది కాదు. ఈసారి ఏంటంటే అది పని చేశాక దానికి ఏదో వాల్యూ వస్తుంది, దానికి ఏదో ఫ్యూచర్లో ఏదో ఒక వాల్యూ తెలుస్తుంది, దాని దగ్గర ఒక వాల్యూ ఉంది. అండ్ ఆ వాల్యూ నీకు కావాలి. ఎందుకంటే నువ్వు కింద రాసే కోడ్లు ఏదైతే ఉన్నాయో అందులో నువ్వు ఆ వాల్యూ వాడాలి. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడో కింద ఏదో కోడ్ రాస్తున్నావు, ఆ కోడ్లో వీడికి ఏదైతే వాల్యూ దొరికిందో ఆ వాల్యూ నీకు కావాలా. అంటే నీకు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం, నీకు ఫ్యూచర్ పర్పస్ కోసం. అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఇది 5 లైన్ల ఆఫ్ కోడ్ అనుకో, ఇది 5 లైన్ల ఆఫ్ కోడ్. ఇప్పుడు ఇది నీ నార్మల్ కోడ్. ఓకే, ఇందులోని దీని పేరు సురేష్. ఓకే, ఇప్పుడు సురేష్ని పిలిచావు, మళ్ళీ ఇలా నార్మల్ లైన్ రాసుకుంటున్నావు. కానీ ఇక్కడెక్కడో ఇక్కడ ఇది ఫైండ్ చేసే వాల్యూ ఇక్కడ కావాలి నీకు. అర్థమవుతుందా? ఇక్కడ ఇది ఫైండ్ చేసే వాల్యూ నీకు ఇక్కడ కావాలా. అంటే ఇది పని చేయడం మాత్రమే కాదు, ఏదో ఒకటి రిటర్న్ చేయాలి, నీకు ఆ వాల్యూ కావాలి. అంటే నువ్వు వాడితే ఆ డిజిటల్ కొడితే ఏం చెప్తున్నావు, మళ్ళీ నాకు చెప్పింది పని చేశాక నీకు ఒకటి దొరికింది ఏటో నాకు చెప్పు, అది నేను తీసుకుంటా. అర్థమైందా? సో రిటర్న్ టైప్ అంటే ఏంది, రిటర్న్ టైప్ అంటే ఏమి రిటర్న్ చేస్తుంది, రిటర్న్ టైప్ ఏంది, రిటర్న్ టైప్లో ఏముంది, ఇప్పుడు మ్యాటర్ అయితే అర్థమైంది కదా, అది దొరికింది మనకి ఇవ్వాలి. ఇది జరిగే కాన్సెప్ట్. మరి ఇప్పుడు ఈ జరిగే కాన్సెప్ట్ దగ్గర ఇప్పటివరకు మనం ఎలా రాసినాం, ఇక్కడ సింపుల్గా మనం ఎలా రాసినాం అంటే ఇక్కడ డైరెక్ట్గా ఫంక్షన్ పేరు పిలిచాం. డైరెక్ట్గా ఫంక్షన్ పేరు పిలిచాం, అంతేగాని ఇది ఏదైనా ఇస్తుందా లేదా అని మనం ఎక్కడా రాయట్లేదు. ఇది ఏదైనా ఇస్తుందేమో నేను స్టోర్ చేసుకోలేము ఎక్కడ రాయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా వాయిడ్ రాసాం, అంటే అది కూడా ఏం చెప్తుందంటే నేనేమి ఇవ్వను డైరెక్ట్ చెప్తుంది. బరి తెగించింది ఇది, ఆ ఫంక్షన్ బరి తెగించింది. బట్ మీరు మాత్రం అలా చేయకూడదు, తప్పదు. సో అందు గురించి ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఏం చెప్తుందంటే ఇది జస్ట్ నేను జస్ట్ నా పని చేసుకొని వెళ్ళిపోతానా, లేకపోతే నా పని చేసి నేను ఏమైనా ఇవ్వాలా అనేది చెప్తుంది. ఇక్కడ ఈ ఫంక్షన్ ఏం చెప్తుంది అంటే వాయిడ్, అంటే నేను నా పని చేసుకొని వెళ్ళిపోతాను కానీ నేను నీకేం ఇవ్వను, అదవుతుంది నేను నీకేం ఇవ్వను అని. కానీ ఇక్కడ వాయిడ్ బదులు, అదవుతుంది వాయిడ్ బదులు, వాయిడ్తో మొత్తం ఎరేస్ చేశాను. వాయిడ్ బదులు లైక్ ఇంట్ ఉందనుకో, ఇంట్ ఉందనుకో, వాయిడ్ బదులు ఇంట్ అని ఉంది. అదొంది ఇంట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో పనంతా చేసుకున్నాక నీకేదో ఇంటిజర్ తిరిగి ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. సో ఇప్పటి వరకు అదేం ఇవ్వదు కాబట్టి నువ్వు ఎక్కడ స్టోర్ చేసుకోలేదు అది ఇచ్చే వాల్యూ. ఇప్పుడు అది ఇస్తుంది కదా, సో ఇప్పుడు నువ్వు దీన్ని డైరెక్ట్గా పిలవకూడదు, ఇలా పిలాలి. అర్థమవుతుంది? ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు క్యాల్కులేటర్, క్యాల్కులేట్ సమ్ ఏదో ఒకటి బొంగు, క్యాల్కులేట్ సమ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పటివరకు ఈ ఫంక్షన్ డైరెక్ట్గా పిలిచి, ఇప్పుడు అలా కాదు, ఈ ఫంక్షన్ని పిలిచావు ముందే ఇది రాసినావు అంటే ఈ ఫంక్షను పిలుస్తుంది, దాని తర్వాత ఇది ఏదో ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఈ ఫంక్షన్ ఖచ్చితంగా ఒక వాల్యూ ఇస్తుంది, ఆ వాల్యూ తీసుకొచ్చి ఏలో పెట్టు, అది నేను ఫ్యూచర్లో వాడుకుంటాను. లాజిక్ అర్థమైందా? లాజిక్ ఏంటంటే వెరీ సింపుల్. ఒకటే ఆలోచించు, డీజే టిల్లు వాట్ ఎవర్ ఏదన్నా ఒక ఫంక్షన్ పిలిచాక అదో పని చేసి వెళ్ళిపోతే రిటర్న్ టైప్ వాయిడ్ ఉంటుంది. అది పని చేసి వెళ్ళిపోయేటప్పుడు నీకు ఏదో తిరిగి వాల్యూ ఇవ్వాలి, సో దట్ ఆ వాల్యూని ఫ్యూచర్లో వాడుకోవాలి అనుకో. అప్పుడు అది రిటర్న్ టైపు ఇంటో ఏదో ఒకటి ఉంటుంది, క్యారెక్టర్ ఉండొచ్చు, క్యారెక్టర్ ఏదో క్యారెక్టర్ ఇస్తుంది. ఇంట్ అంటే నీకు ఏదో నంబర్ రిటర్న్ ఇస్తుంది, సో దట్ ఆ నంబర్ నువ్వు ఇంకో దగ్గర స్టోర్ చేసుకుంటున్నావు, అంటే ఇక్కడెక్కడో స్టోర్ చేసుకుంటున్నావు ఆ నంబర్ని, సో దట్ ఫ్యూచర్లో ఎక్కడైనా సరే కావాలనుకుంటే వాడుకుంటావు. వెరీ సింపుల్. అర్థమైందా? ఎక్కడ నువ్వేందంటే లైక్ ఇదేమీ రిటర్న్ ఇవ్వదు నీకు తెలుసు కాబట్టి ముందు ఎటువంటి ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అలా ఏం రాయలేదు. ఎందుకు? అది ఎలాగో ఏటి ఇవ్వదు నాకు తెలిసి, ఎందుకంటే బరి తెగించి రాసింటాడు వాయిడ్ అని. బరి తెగించని పదం వాడకూడదు, బాగాలేదు ఆ పదం. ఓకే, తెగించి ఇది బాగానే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ డైరెక్ట్కి పదం రాసినాడు, కానీ ఇక్కడ ఎలా వాయిడ్ రాసిండు, ఎలాగో రిటర్న్ చేయండి, వెళ్ళినప్పుడు ఎక్కడ స్టోర్ చేసుకుంటే ఏమి స్టోర్ చేసుకోండి. కానీ ఇక్కడ ఇది ఇంటర్న్ రాసిండు అంటే ఇది ఏదో రిటర్న్ చేస్తాడు కాబట్టి ఆ రిటర్న్ అయిన వాల్యూని ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. వెరీ సింపుల్. లాజిక్ అర్థమైందా? ఎనీ కన్ఫ్యూజన్ మోర్ రికర్షన్ వచ్చిందిరా బాబు.
ఓకే, లెట్ మీ గివ్ యూ ఎన్ గుడ్ ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? ఒక మంచి ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇదేంది, నాన్ పారామీటర్స్, ఏ పారామీటర్ లేకుండా నార్మల్గా పని. ఇదేంది, ఇది ఒక పారామీటర్ తీసుకుంటుంది, పారామీటర్ తీసుకొని ఏదో ఒక పని చేస్తుంది. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక మళ్ళీ మల్టిప్లికేషనే కావాలి. కానీ ఆ వాల్యూ నువ్వు ఫ్యూచర్లో ఎక్కడ వాడతావు అంటే ఇది ఒక ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. ఏది ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. అండ్ దీని పేరు ఫంక్షన్. దీని అమ్మ వేరే భాషలు రాదు మనకి. ఫంక్షన్ పేరు, ఫంక్షన్ నేమ్. ఇంగ్లీష్ వచ్చు కదా మనకి. అండ్ ఇది కూడా 2 ఎలిమెంట్స్ని తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇది ఎక్స్ ఇంటూ వై చేస్తుంది. కానీ ప్రింట్ చేయదు. ఇది ప్రింట్ చేయదు. చేస్తే దాని ఇష్టం. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది రిటర్న్ చేయాలి. ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. అంటే ఇలా రిటర్న్ అని రాయాలి. రిటర్న్ అని రాసి ఎక్స్ ఇంటూ వై. అర్థమైందా? రిటర్న్ చేసింది. అంటే ఇప్పుడు నువ్వు ఇలా కూడా చేయొచ్చు. ఇందాక చెప్పినట్టే నేను ఇంట్ అదే ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై ఇలా రాసి సింపుల్గా దీని ప్లేస్లో ఇలా మళ్ళీ రాసుకోవచ్చు. అర్థమైందా? సింపుల్గా వేరియబుల్ రిటర్న్ చేస్తాం. లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్ ఇంటూ వై అని కరెక్ట్. అంటే ఇది కూడా కరెక్టే, వాట్ ఎవర్. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైందా రిటర్న్ అంటే ఏంది అని? రిటర్న్ అంటే ఏంటంటే ఈ క్షణం వరకు ఎందులో రిటర్న్ అనే స్టేట్మెంట్ లేదు. ఎందుకు లేదు అంటే వెరీ సింపుల్, అదేమి రిటర్న్ చేయదు, వాయిడ్ అని ఉంది. అర్థమవుతుంది? రిటర్న్ ఏం చేయదు అది. ఇది కూడా రిటర్న్ ఏం చేయదు, అందుకే వాయిడ్ అని ఉంది. ఇది ఇంట్ అని ఉంది అంటే ఇది ఏదో రిటర్న్ చేస్తుంది, అది కూడా రిటర్న్ చేస్తుంది. అండ్ అదిగో కింద ఏదో రాస్తుంది కనబడుతుందా? మన మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఏం పత్తిది కాదండి, మెయిన్ కూడా ఒక ఫంక్షనే. అర్థమవుతుంది? మెయిన్ కూడా ఒక ఫంక్షనే. కరెక్ట్ సింటాక్స్ కూడా యాసిడ్స్ అలానే ఉందా లేదా? మెయిన్ కూడా ఒక ఫంక్షనే. ఇదిగో మెయిన్ అనేది ఒక ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది, అందుకే మనం ఇక్కడ 0ని రిటర్న్ చేస్తున్నాం. అర్థమవుతుంది? కొంతమంది ఇలా వాయిడ్ రాసి ఇక్కడ దగ్గర దొబ్బుతారు. నాట్ ఎన్ ఇష్యూ. నేను మీకు స్టార్టింగ్ నుంచి అలా చెప్పాను, మీరు ఎలా రాసుకోండి. ఎలా రాసిస్తే నాట్ ఎన్ ఇష్యూ. అర్థమవుతుందా? సో అది వాయిడ్ అని ఉంటే నార్మల్గా ఈ రిటర్న్లు ఏమి ఉండవు. అర్థమవుతుంది? అవసరం బట్టి ఇక్కడేంది, ఇప్పుడు ఇక్కడ వాయిడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం మనం రిటర్న్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ ఏం రిటర్న్ చేయట్లేదు. బట్ ఇక్కడేందంటే ఇంటర్ ఉంది కాబట్టి ఏదో ఒకటి రిటర్న్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఏదో ఒకటి రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం సింపుల్గా ఫంక్షన్ నేమ్ అని పెట్టి 1, 2 ఏదో ఇలా పిలిచినాం అనుకో, డైరెక్ట్గా అలా పిలువు, తప్పు చూపించడాడు. కానీ ఇప్పుడు ఆడు ఇచ్చే వాల్యూ నువ్వు ఎక్కడ స్టోర్ చేసుకోవట్లేదు. అర్థమవుతుంది? ఇప్పుడు నువ్వు సింపుల్గా దీన్ని ఎగరదొబ్బినావు అనుకో, ఏముంది ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఎక్కడ ప్రింట్ పెట్టలేదు కాబట్టి ఏమీ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మనం సింపుల్ ఇక్కడ కనుక ఇలా ప్రింట్ పెట్టామనుకో, లైక్ ఇప్పుడు %d, mul ఇలా పెట్టినామనుకో, సింపుల్గా రన్ అయిపోద్ది ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ రన్ అయిపోద్ది. ఆన్సర్ వచ్చింది 2. బట్ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, వాడిచ్చిన రిటర్న్ చేసిన వాల్యూ నువ్వు ఎక్కడా స్టోర్ చేసుకోవట్లేదు. అంటే నీ ఫ్యూచర్లో ఎందుకు ఉపయోగపడలేదు, అంటే రిటర్న్ ఎందుకు చేస్తున్నావు రా దోలెక్కి అంటుంది అది. అర్థమైందా? అదే మందు నేను అంటాను, అంతే కదా. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇలా ఎక్కడో దిక్కల ఆన్సర్ అదే, లేకపోతే వచ్చిన రిజల్ట్. ఓకే, ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఈ రిజల్ట్ నువ్వు ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇప్పుడు రిజల్ట్ ఏమొచ్చింది? 2 అని వస్తుంది. అవునా? 2 అని వస్తుంది. ఆ రిజల్ట్ నువ్వు ఫ్యూచర్లో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎక్కడైనా వాడుకోవచ్చు. నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను ఈసారి. అర్థమవుతుందండి? ఇక్కడ ప్రింట్ చేస్తా. అదవుతుంది ఇక్కడే కదా, ఇంక ఫ్యూచర్లో ఎక్కడ ఉపయోగపడినా సరే రిజల్ట్ అనే వాల్యూ వాడుకోవచ్చు నువ్వు. ఇప్పటి వరకు ఏముంది, ఇలా వాయిడ్ పెట్టినావు అనుకో, ఈ ఫంక్షన్లో మాత్రం ఉపయోగపడుతుంది, ఇక్కడ మనం వాడుకోలేము. ఇప్పుడు ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇక్కడ వాడుకోవచ్చు, కింద లైన్లో ఎక్కడ వాడుకోవచ్చు. అర్థమైందా? ఫంక్షన్స్ అంటే బేసిక్ కాన్సెప్ట్ అర్థమైంది. ఫంక్షన్స్ అంటే ఒకటే, దానికి ఒక పేరు ఉంది అండ్ అదొక పని చేస్తుంది అంతే. ఆ పనిని నువ్వు చేయించాలా. నీకు ఎన్నిసార్లు అవసరం వచ్చింది అన్నిసార్లు దాన్ని పిలుచుకో. అర్థమైంది? దానికి ఏమైనా ఇన్పుట్స్ కావాలంటే ఇదిగో ఇన్పుట్స్ ఇలా పంపు. ఇన్పుట్ అవసరం లేదనుకుంటే సింపుల్గా ఇలా పంపు. ఇన్పుట్ అవసరం లేదంటే ఇలా పంపు, ఏం పంపకు. ఇన్పుట్ కావాలంటే ఇలా పంపు. ఓకేనా? అండ్ నెక్స్ట్లీ అది పని చేసాక నీకు ఏదైనా దాని నుంచి ఏదైనా వాల్యూ కావాలనుకో, న్యూ ఫ్యూచర్లో వాడుకోవడానికి ఇలా ఇంటి పెట్టు, ఇలా రిటర్న్ పెట్టు. అది పంపింది నీకే అనవసరం. జస్ట్ అదొక పని చేయాలి, నెక్స్ట్ నీ పని ఇదే, దానికి నీకు సంబంధంలో ఆ పని అవ్వాలి అంతే. అలాంటప్పుడు ఇలా వాయిడ్లో ఉంచు. వాయిడ్ అంటే ఏంది? ఏం రిటర్న్ చేయదు. ఇంట్ అంటే ఏంది? ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది. ఏదో ఒకటి అంటే ఒక ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఆ ఇంటీజర్ని మనం సింపుల్గా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. క్లారిటీ సార్, పిచ్చ క్లారిటీ వచ్చేయాలండి. ఎందుకంటే అంత బాగా చెప్పాను కదా, బాగా చెప్పలేదు అంటారా?
బాగా చెప్తే ఏదో ఒక చిన్న పాజిటివ్ కామెంట్ కింద కామెంట్ సెక్షన్లో ప్లీజ్. చాలా బాగా చెప్పారని నా ఫీలింగ్. ఓకే, ఐ డోంట్ నో, మనం పొగుడుకోకూడదేమో. వాట్ ఎవర్, లెట్స్ కమ్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్. రికర్షన్ బ్రో, రికర్షన్ బుర్ర పిచ్చెక్కిపోద్ది. బట్ చెప్తున్నా, స్టార్టింగ్లో ముందే చెప్తున్నా, చాలా మంచి టాపిక్ ఇది. బట్ మీరు స్టార్టింగ్లోనే ఈ కాన్సెప్ట్ కనుక మీకు కాస్త కన్ఫ్యూజన్గా ఉంటే బుర్ర పిచ్చెక్కిపోవచ్చు. అంటే నాకేం అర్థం కావట్లేదు, నాకు ఈ లాంగ్వేజ్లో వద్దు అనుకోవద్దు. ఇట్ ఈస్ అ గుడ్ కాన్సెప్ట్. స్టార్టింగ్లో చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నా సరే డోంట్ వరీ, తర్వాత అర్థమవుద్ది. ఓకే, సో ఇప్పటికిప్పుడే మీరు ఇందులో స్పెషలిస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఫంక్షన్స్ని బాగా అర్థం చేసుకోండి ప్రెజెంట్, ఓకేనా? అండ్ రికర్షన్స్ కూడా డెఫినెట్గా మీకు ఎంత బాగా అర్థమైతే మరీ మంచిది, యావరేజ్కి అర్థమైనా మంచిది. ఏం అర్థం అవ్వకపోతే ఇంకొకసారి ట్రై చేయండి, అప్పటికి అర్థం అవ్వకపోతే మిగతావి బాగా చూసుకోండి. ఓకే, బట్ మంచి కాన్సెప్ట్, డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో మనం డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఓకే, మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారేమో అని కాస్త ఆ ఉద్దేశంతో అలా వాగాను నేను. ఓకే, బీటెక్ థర్డ్ ఇయర్లో గట్ట ఉంటే 100% ట్రై వెల్. ఓకే, సో ఇప్పుడు రికర్షన్ అంటే ఏంది? వెరీ సింపుల్. మళ్ళీ ఇదే ఫంక్షనే, అదే ఫంక్షన్ మనం మొదలు, ఎందుకంటే ఫంక్షన్స్ మీదే కాన్సెప్ట్. సో ఇప్పుడు ఫంక్షన్స్లో రికర్షన్స్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటంటే, ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, అబ్బాయి క్లారిటీగా అలా మనం ఇప్పుడు ఫంక్షన్ పేరు ఇది, దానికి ఒక రిటర్న్ టైప్. ఓకే, ఇలా కోడ్ ఉంది. ఇప్పుడు ఫంక్షన్ అంటే ఏంది? ఆ పేరుని ఎవరైనా పిలిస్తే వెంటనే ఏమవుద్ది? ఆ లోపల కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుద్ది. అవునా, లోపల కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుద్ది. కానీ దాన్ని అదే పిలుచుకుంటే అంటే ఇప్పుడు దీని పేరు సురేష్ అనుకోండి, ఇందాక నేను చెప్పినట్టే. ఇక్కడెక్కడో సురేష్ అని ఉండుంటే ఏమవుద్ది అంటారు చెప్పండి? అంటే సురేష్ ఎగ్జిక్యూట్ అవుతున్నాడు, అయ్యే కరెక్ట్గా మధ్యలో మళ్ళీ సురేషే మళ్ళీ వచ్చాం అక్కడికి, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతున్నాడు, అయ్యే మళ్ళీ ఎలా అవుతున్నాం, మళ్ళీ సురేషే, మళ్ళీ ఎక్కడికి వచ్చాం, మళ్ళీ ఇదే ఫంక్షన్ కదా పిలిచాం, మళ్ళీ సురేష్ ఎగ్జిక్యూట్ అవుతున్నాడు, మళ్ళీ సురేష్ వచ్చిండు, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతున్నాడు, మళ్ళీ వచ్చా. అంటే బేసిక్గా రికర్షన్ అంటే ఏంది? ఆ ఫంక్షన్లోనే ఆ ఫంక్షన్ పేరు పిలుచుకుంటే, అదవుతుంది. ఆ ఫంక్షన్ ఒక పేరు పిలుచుకుంటే, ఒక ఎగ్జాంపుల్గా చిన్నగా చూపించాలంటే, ఎక్కువ డెప్త్ ఆలోచించదు ఇది ఏంటి అని. ఇదిగో సమ్ అనే ఒక ఫంక్షన్ ఇది. ఆ సమ్ అనే ఫంక్షన్లోనే సమ్ అనే ఫంక్షన్ ఒకటి పిలుస్తున్నాను నేను. అదవుతుంది. సమ్ అనే ఫంక్షన్లోనే ఇంకొక సమ్ అనే ఫంక్షన్ పిలుస్తున్నాను నేను. అదవుతుంది. ఎగ్జాంపుల్ నేను చూడక ప్రెజెంట్ కాస్త కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ వాట్ ఎవర్, కాన్సెప్ట్ అర్థమైందా? ఏంది రికర్షన్ అనేది? రికర్షన్ అంటే ఆ ఫంక్షన్లోనే ఆ ఫంక్షన్ పేరు పిల్లలు. ఇప్పుడు మీకు వచ్చే మేజర్ డౌట్, ఇన్ఫైనైట్ లూప్ వెళ్ళిపోద్దేమో, ఇన్ఫైనైట్ టైమ్స్ కాల్ అయిపోద్దేమో, అంతే కదా. ఇప్పుడు మనం పిలుచుకున్నాం, ఇలా ఇది వచ్చింది, మళ్ళీ మనం పిలుచుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఒక వచ్చాం, మళ్ళీ పిలుచుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఒక వచ్చాం, మళ్ళీ పిలుచుకున్నాం, మళ్ళీ అలా ఇన్ఫైనైట్ టైమ్స్ వెళ్తుంది, అబ్సల్యూట్గా వెళ్తుంది. సో ఇలాంటి టైంలో బేసిక్గా ఏది బాగా ఇంపార్టెంట్ అంటే, ఏదో ఒక బేస్ కేస్ అనేది ఒకటి ఉండాలి. ఏదో ఒక బేస్ కేస్ అని ఉండాలి, సచ్ దట్ అది దీని దాకా రానివ్వకుండానే పంపించేయాలి వెనక్కి. ఏదో అర్థమైందంటే, మనం ప్రతిసారి కూడా ఏదో ఒకటి చెక్ చేస్తూ ఉండాలి. ప్రతిసారి అది ఫాల్స్ అవ్వడం వల్ల ఇక్కడికి రావాలి, మళ్ళీ ఫాల్స్ అయింది ఇక్కడికి రావాలి, మళ్ళీ ఫాల్స్ అవుతుంది ఇక్కడికి రావాలి, పిలుచుకుంటున్నాం. కానీ ఏదో ఒకసారి ఫ్యూచర్లో ఏదో ఒకసారి అది ట్రూ అవుద్ది, ఏదో ఒక్కసారి ట్రూ అవుద్ది, సచ్ దట్ ఏదైతే ఉందో అది ఇక్కడ దాకా వచ్చే లోపే ముందే రిటర్న్ అయిపోవాలి. అంతే కదా. అంటే ఇప్పుడు ఈ సురేష్ అనే ఫంక్షన్ కానీ ఇది కనుక మాటిమాటికి దాని బట్టికి అది పిలుచుకుందా, ఇన్ఫైనైట్ ఖచ్చితంగా వెళ్తుంది. ఇంకా నీ ఫంక్షన్ నీ కోడ్ని ఎవడు కాపాడలేడు. సో ఇన్ఫైనైట్ టైమ్స్ వెళ్ళకూడదని డెఫినెట్గా ఏదో కొన్నిసార్లు ఏదో ఒక్క కేసులో అయినా సరే దీని దాకా రాకముందే రిటర్న్ చేసేయాలి. సో దట్ ఇప్పుడు ఇదో ఫంక్షన్ అనుకో, ఇలా పిలిచావు, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇలా పిలిచావు, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ ఇలా పిలిచావు. అంటే ఇప్పుడు ఫస్ట్లీ ఇక్కడ మిగతా లైన్లో కోళ్ళు కూడా ఉన్నాయి, ఇక్కడ దాకా వచ్చినట్టు మళ్ళీ పిలిచావు, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చినట్టు మళ్ళీ పిలిచావు. ఈ కోళ్ళు అసలు ఎగ్జిక్యూట్ కూడా అవ్వలేదు ఇంకా. ఏ క్షణం అయితే ఎలా వెళ్ళిపోతూనే ఉందనుకో, ఇన్ఫైనైట్ వెళ్ళిపోద్ది. ఏదో ఒకసారి అది ఆపాలా, సచ్ దట్ వెనక్కి వచ్చి ఈ లైన్లో ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఇలా వెనక్కి వచ్చి, ఈ లైన్లో ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఇలా వెనక్కి వచ్చి, ఈ లైన్లో ఎగ్జిక్యూట్ అయ్యి ఇలా వెనక్కి వచ్చి మీ బుర్ర దొబ్బేసి. ఐ కెన్ అండర్స్టాండ్ మీలో చాలామందికి కన్ఫ్యూజన్ లాంటివి స్టార్ట్ అవుతున్నాయి. బట్ వాట్ ఎవర్, మ్యాటర్ అర్థమైందా? దట్ ఏంటంటే ఇది కనుక మాటిమాటికి దాన్ని అది పిలుచుకుందా డెఫినెట్గా ఇన్ఫైనైట్లోకి వెళ్తుంది. సో దాన్ని అది ప్రతిసారి పిలుచుకోకూడదు, దాన్ని అది అన్నిసార్లు పిలుచుకోకూడదు. అంటే ఒకే ఒక ఆప్షన్, ఏదో ఒకసారి దాన్ని పిలవనివ్వకూడదు. ఏదో ఒకసారి ఏదో ఒక్క ఇన్స్టెన్స్లో దాన్ని అది పిలవనివ్వకూడదు. సో దాన్ని ఫర్దర్ ఇంకెళ్దు, అక్కడ ఆగిపోద్ది. 10 సార్లు పిలుచుకుంది కరెక్ట్గా 11 సార్లు అది పిలుచుకోలేదనుకో, ఆ ఫంక్షన్ అక్కడే ఆగిపోద్ది కదా.
ఒక ఫంక్షన్ నార్మల్ ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ అయ్యేది, మనం ఒకసారి పిలితే ఒకసారి ఎగ్జిక్యూట్ అవుద్ది, అక్కడ ఆగిపోద్ది. అవునా? సో ఏదో ఒక్కసారి అది పిలవకూడదు. అంటే ఏదో ఇఫ్ కండిషను, ఏదో ఎల్స్ కండిషన్ ఏదో ఉండాలి. సచ్ దట్ ప్రతిసారి కూడా ఇది పిలవకూడదు. దట్ ఈస్ ద మేజర్ ఫండా. నీకు సెకండ్ రావాల్సిన ఆలోచన. ప్రతిసారి పిలితేమా డెఫినెట్గా ఇన్ఫైనైట్లోకి వెళ్తుంది. ఓకే. సో ఇప్పుడు దీనివల్ల ఎగ్జాక్ట్ యూజ్ ఏంది? ఫస్ట్లీ అంటే ఏంటో చెప్పాను, నెక్స్ట్ దానివల్ల ప్రాబ్లం చెప్పాను. ఇది అసలు ఎందుకు వాడతారని కూడా చెప్పాలి. మేజర్గా ఇది వాడేది ఏంటంటే కైండ్ ఆఫ్ లూప్స్ అనే దానికి. అంటే లూప్స్ ఏదైతే ఉన్నాయో, లూప్స్, ఫర్ లూప్, వైల్ లూప్, ఏ లూప్స్ ఉన్నాయో ఆ చేసేవన్నీ కూడా సింపుల్గా ఇది ఒక రికర్షన్ అనేది చేయగలదు, చాలా బాగా చేయగలదు. కానీ రికర్షన్లో అడ్వాంటేజ్ ఏంటంటే లూప్స్ చేయలేనివి కూడా రికర్షన్ చేయగలదు. అర్థమైంది ఏదో ఉంటుంది కదా అబ్బా, లైక్ ఇన్క్లూజివ్ ఆఫ్ దిస్, ఎక్స్క్లూజివ్ ఏదో ఉంటుంది. అలా ఏంటంటే లూప్స్ చేసే ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ నువ్వు లూప్స్లో ఏదైతే చేయగలవు, నువ్వు రికర్షన్ కనుక మాస్టర్ చేయగలిగితే లూప్స్లో చేసే ప్రతి ఒక్కటి కూడా నువ్వు రికర్షన్లో చేయగలవు. కానీ రికర్షన్లో చేసే ప్రతి ఒక్కటి లూప్స్లో చేయలేవు. ఇది ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అర్థమైంది? అసలు రికర్షన్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోద్ది. నువ్వు పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు, బేసిక్ దగ్గర కాదు కానీ పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ దగ్గరికి ఎక్షన్ అయితే నువ్వు వెళ్దాం అనుకుంటావు, రికర్షన్ బాగా ఇంపార్టెంట్ అయిపోద్ది. సో అందువల్ల సరే అందుకే కాస్త ట్రై చేయండి. బట్ కాస్తది అడ్వాన్స్, అంటే ఇది స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను కూడా నేర్చుకోలేదు, అందుకే మిమ్మల్ని అన్నాను. బట్ తర్వాత మాత్రం డెఫినెట్గా దీన్ని కూడా బాగా నేర్చుకున్నాను. సో మీరు కూడా నేర్చుకోవాలి ఫ్యూచర్లోకి. సో ఇప్పుడు ఎలాంటి టైంలో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీరు ఆ కోడ్ని చూడొద్దు. ప్రజెంట్ ఒకసారి చూడు. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఆటోమేటిక్ ఈ ఫంక్షన్ పిలుచుకుంటుంది, కానీ నువ్వు కరెక్ట్గా గమనిస్తే ఒక ఇఫ్ కండిషన్లో ఉంది. ఇది ఇఫ్ కండిషన్లో మాటిమాటికి ఇఫ్ కండిషన్ కరెక్ట్ అవుతుందని లేదు. ఏదో ఒక్కసారి ఇఫ్ కండిషన్ రాంగ్ అవుద్ది అండ్ రిటర్న్ 0 నుంచి వెనక్కి వెళ్తాం మనం. ఇందాక నేను చెప్పిన పాయింట్కి అంటే ఈ ఆ ఫంక్షన్లో ప్రతిసారి 100% పిలుచుకుంది అనుకో. అంటే ఇప్పుడు ఈ సమ్ అనేది ఇక్కడే ఉందనుకో, డైరెక్ట్ ఫస్ట్ లైన్లో ఈ సమ్ ఉందనుకో, ఇంక దాన్ని ఎవడు బాగు చేయలేడు. దాన్ని ఎవడు బాగు చేయలేడు. ఇంకా ఎందుకు మాటిమాటికి పిలుచుకుంటే ఏమవుద్ది? సో అందుకే ఏదో ఒక ఇఫ్ ఎల్స్లో కండిషన్లోనో ఎక్కడో దిక్కులు ఉండాలి, ఎక్కడో ఒక్క ప్లేస్లో ఉండాలి. లేకపోతే ఇది రాయక ముందు ఏదో ఇఫ్ కండిషన్ చెక్ చేస్తూ ఉండాలి. అర్థమవుతుంది? ఏదో ఇఫ్ కండిషన్ చెక్ చేస్తూ ఉండాలి. సచ్ దట్ ఆ కండిషన్ ఏదో ఫాల్స్ అవుతే లేదా ట్రూ అవుతానో అక్కడి నుంచి అక్కడే రిటర్న్ అయిపోవాలి, ఇక్కడ దగ్గర రాకూడదు. అర్థమైంది? ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ఆల్ దిస్ బికాజ్ మీకు ఒక ఐడియా రావాలి. అంటే ఒక ప్రాబ్లమ్ని ఎలా ఆలోచించాలి అన్నది చెప్తున్నా. దీన్ని ఇది పిలుచుకుంటుంది, వెంటనే డౌట్ వస్తుంది. దాన్ని అది మాటిమాటికి పిలుచుకుంటుంటే ఖచ్చితంగా ఇన్ఫైనైట్ దగ్గరికి వెళ్తుంది అని. దాన్ని అది ఇన్ఫైనైట్ దగ్గరికి వెళ్ళకూడదు అంటే ఒకే ఒక సొల్యూషన్, ఏదో ఒకసారి మనం దీన్ని అది పిలుచుకోకూడదు. అవునా కాదా? మీరు అది ఆలోచించాలని చెప్తున్నా. ఓకే. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఒక లూప్స్ చేసే పని ఇది కూడా చేస్తుంది. ఇప్పుడు ఒక సమ్ చేద్దాం. సమ్ పక్కనే కూడా ఉంది, బట్ వాట్ ఎవర్. సమ్ ఏంటంటే సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ అదవుతుంది. అంటే ఇప్పుడు నేను ఒక ఎన్ అని ఒక నెంబర్ ఇచ్చాను అనుకో, n + n-1 + n-2 +++3 + 2 + 1. అర్థమైంది? ఇది లూప్స్లో ఎలా చేస్తాం మనం? లూప్స్లో కోడ్ ఉంది కదా. ఫర్ లూప్ అనుకో, ఫర్ ఇంట్ i = 0, i <= n, i++. గుర్తుందా గుర్తులేదా? ఉంది కదా, ఉందా అనుకుంటాను, లేకపోతే గుర్తు చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు ప్రతిసారి కూడా సమ్ అనేది ఇక్కడ ఏదో ఉందనుకో, ఇంట్ సమ్ = 0 అయితే సమ్ = సమ్ ప్లస్ ఆ వాల్యూ, వచ్చిన వాల్యూ, లైక్ అరే వద్దు, లైక్ అరేస్ మీకు ఇంకా చెప్పలేదు కదా నేను. సో సమ్ ప్లస్ ఏదో ఒక వాల్యూ అనుకో, ఏదో ఒక వాల్యూ ఉంది, ఐ సమ్ ప్లస్ ఫైనల్గా అంతా అయిపోయి ప్రింట్ సమ్ కొడితే అది ఆన్సర్. అంటే ప్రతిసారి కూడా మనం ఆ ఐటరేషన్లో యాడ్ చేస్తున్నాం సమ్కి. ఇది మనం ఎందులో చేసినాం? లూప్స్లో చేసాం. ఇప్పుడు రికర్షన్లో ఎలా చేయాలంటే ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నీకు ఎన్ అనేది ఇప్పుడు ఒక రికర్షన్ అనేది ఒక గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా ఒక ఫంక్షన్లో మాత్రమే ఉంటుంది. అది డైరెక్ట్గా మన మెయిన్ ఫంక్షన్ ఎప్పుడు రికర్షన్ రాయరు. ఒక కొత్త ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ రికర్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ ఫంక్షన్ అది మాటిమాటికి పిలుచుకోవాలి. అవునా? మెయిన్ ఫంక్షన్ మాటిమాటికి మనం పిలిచేంత రైట్స్ మనకి లేవు. మెయిన్ ఫంక్షన్ మనం పిలవకూడదు, కంపైలర్ మాత్రమే పిలుస్తుంది. సో డెఫినెట్గా వేరేదో ఎక్స్టర్నల్గా ఏదో ఒక ఫంక్షన్ ఉండాలా, ఆ ఫంక్షన్లో ఏదో రికర్షన్ సెటప్ అయి ఉండాలి. అవునా? ఓకే, క్లారిటీ. ఇప్పుడు రికర్షన్ అన్న ఫంక్షన్ ఉందనుకో, రికర్షన్ ఆ పేరే రికర్షన్ అనుకో, ఫంక్షన్ పేరు. ఇప్పుడు ఆ ఫంక్షన్ ఏముంది? ఒక నెంబర్ని ఇన్పుట్గా తీసుకోవాలి. అవునా? ఎందుకంటే సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ అది ఇవ్వాలి కదా. సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ ఇవ్వాలంటే ఆ ఎన్ అనేది అది ఇన్పుట్గా తీసుకోవాలి. అవునా? ఎన్ అనేది అది ఇన్పుట్గా తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇది ఫైనల్గా ఆన్సర్ని రిటర్న్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ దాని పని. ఇప్పుడు రికర్షన్ ఎగ్జాక్ట్గా ఇందులో ఎలా ఉపయోగపడుతుంది అంటే,
ఫస్ట్ నేను ఒక పదం చెప్తాను, క్లారిటీ ఏంటి రికర్షన్ అనే కాన్సెప్ట్లో ఫ్యూచర్లో కావచ్చు, ప్రెజెంట్లో కూడా ఎక్కడైనా ఉపయోగపడవచ్చు. నువ్వు ఈ క్షణం రికర్షన్లో డెప్త్కి వెళ్ళకపోతున్నా, ఈ క్షణం రికర్షన్ కాన్సెప్ట్ కాస్త స్కిప్ చేస్తున్నా సరే ఫ్యూచర్లో డెఫినెట్గా పట్టుకుంటావు. కాబట్టి ఇవి చెప్పిన పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. సో ఏంటంటే రికర్షన్లో మనం మాస్టర్ అవ్వాలి అంటే మనం ఒకటి ఖచ్చితంగా నమ్మాలి, ఏంటంటే లీప్ ఆఫ్ ఫెయిత్ అంటే ఏంటంటే ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో, ఆ ఫంక్షన్ ఏదైతే లీప్ ఆఫ్ ఫెయిత్ లీప్ ఆఫ్ పాత్ ఏదో ఉంటుంది, అమ్మ మళ్ళీ రాంగ్ చెప్తుందో బాధ, అందుకే ముందు చెప్తున్నా, అలా ఏదో ఉంటుంది. అదేంటంటే ఆ ఫంక్షన్, ఆ రికర్షన్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది అని నువ్వు కోడ్ రాయకముందే ఫిక్స్ అయిపోవాలి. అర్థమవుతుంది? అది కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది అని నువ్వు కోడ్ రాయకముందే ఫిక్స్ అయిపోవాలి. ఓకే, నువ్వు ఫిక్స్ అయిపోయినావు అంటే ఏం ఫిక్స్ అయిపోయినావు అంటే ఈ రికర్షన్ అనే ఫంక్షన్ దానికి నేను 10 ఇస్తే, ఇన్పుట్గా 10 ఇస్తే అది ఖచ్చితంగా నాకు ఫస్ట్ 10 సమ్ ఇచ్చేస్తుంది. ఇన్పుట్ నేను 5 ఇస్తే ఫస్ట్ 5 సమ్ ఇచ్చేస్తుంది అని నువ్వు ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్ అయిపోయాక ఇంక సింపుల్గా ఒకటి ఆలోచించు. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్ అంటే ఇప్పుడు 10 వచ్చింది దానికి ఇన్పుట్గా, నేను ఇలా ఎందుకు రిటర్న్ చేయకూడదు? రిటర్న్ అంటే ఆన్సర్ రిటర్న్ చేస్తాను. నేను 10 ప్లస్ రికర్షన్ ఆఫ్ 9, ఇది కరెక్ట్ ఆన్సరే కదా? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ రికర్షన్ ఆఫ్ 9 అంటే ఏంది? ఫస్ట్ 9 నెంబర్స్ యొక్క ఆన్సర్ అయితే కరెక్ట్గా రిటర్న్ చేస్తుందని ఫిక్స్ అవుతున్నా, దానికి నేను 10 యాడ్ చేసి రిటర్న్ చేస్తే ఆన్సర్ అయిపోద్ది అవదా? అర్థమవుతుంది? అంటే 10 అనేది కనుక ఇన్పుట్గా వస్తే నీకు ఒకటి తెలుసు, ఆన్సర్ ఏంది? 10 ప్లస్ 9 ప్లస్ 8 ప్లస్ 7 ప్లస్ అలా 1 వరకు. అంటే ఇప్పుడు ఈ 10 తర్వాత ఏదైతే ఉందో 9 ప్లస్ 8 ఇదంతా రికర్షన్ ఆఫ్ 9 అంటే అదే కదా. రికర్షన్ ఆఫ్ 9 అంటే ఏంది? ఇదే. రికర్షన్ ఆఫ్ 8 అంటే ఏంది? ఇది. ఈ రికర్షన్ ఆఫ్ 7 అంటే ఇది. అవునా? అసలు నువ్వు 10 అనేది కనుక ఇన్పుట్గా వస్తే నువ్వు ఇలా ఎందుకు రిటర్న్ చేయకూడదు? అవునా? ఏం ఐడియా వస్తుందా? ఇప్పుడు 9 వచ్చినప్పుడు ఏమవుద్ది? ఎగ్జాక్ట్ తర్వాత 9 వస్తుంది. 9 వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? ఇప్పుడు n ఉందనుకో, ఇక్కడ సింపుల్గా మనం ఇది రాయకుండా మనం ఏం రాస్తాం? n అని రాస్తాం. అండ్ ఇక్కడ ఇది రాయకుండా n-1 అని రాస్తాం. అంటే మనకి ఇన్పుట్గా ఇప్పుడు 10 వస్తుంది అనుకో, ఇక్కడ 10 ప్లస్ రికర్షన్ ఆఫ్ 9 అండ్ 9 వచ్చినప్పుడు 9 ప్లస్ రికర్షన్ ఆఫ్ 8. అవును, 8 వచ్చినప్పుడు 8 ప్లస్ రికర్షన్ ఆఫ్ 7. అలా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏ క్షణం అయితే ఆన్సర్ 1 వచ్చిందో 1 ప్లస్ రికర్షన్ ఆఫ్ 0 అండ్ రికర్షన్ ఆఫ్ 0 వాల్యూ నీకు తెలుసు. అర్థమవుతుంది? రికర్షన్ ఆఫ్ 0 వాల్యూ నీకు తెలుసు. అలాంటప్పుడు ఏదో ఒక ఇఫ్ కండిషన్ పెట్టి, ఇక్కడ ఏదో ఇఫ్ కండిషన్లో ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే, ఒకవేళ n కనుక 0 వస్తే రిటర్న్ ఆన్సర్ 0. అర్థమవుతుంది? అంటే ఏంటంటే ఒక బేసిక్ కాన్సెప్ట్. నేను లిటరల్గా ఈ రికర్షన్ అనే కాన్సెప్ట్ మీకు కనుక బేసిక్ అర్థమైనా సరే ఐ ఫీల్ లైక్ నేను చేయాలనుకుని చేశాను. అర్థమవుతుంది? మీకు బేసిక్ అర్థమైనా సరే ప్రెజెంట్ చాలా ఎక్కువ, ఎందుకంటే ఇది డెప్త్కి వెళ్ళే కొద్దీ బొరపించకపోతుంది. లిటరల్గా నాకైతే ఎగ్జాక్ట్గా ఎలా వెళ్తుంది నేను ఎటో పోతాను. నాకు ఎలా ఉంటుందంటే ఉంటుంది కదా అమ్మాయిలు అయితే నాకు ఈ చదువులు అవ్వట్లేదు, నాకు త్వరగా పెళ్లి చేశాను అన్నట్టు ఉంటుంది డెప్త్ వెళ్తే. అందుకే ఏ క్షణం కూడా రికర్షన్లో మనం లోపలికి వెళ్ళింది అనుకోకూడదు. ఒకటే ఆన్సర్ ఇచ్చింది, అది అర్థమవుతుందా? రికర్షన్ అనే ఫంక్షన్ ఆన్సర్ ఇచ్చిందని ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు రికర్షన్ ఆఫ్ 9 అనేది ఆన్సర్ ఖచ్చితంగా సమ్ ఆఫ్ ఫస్ట్ 9 నెంబర్స్ ఇస్తే 10 ప్లస్ రికర్షన్ ఆఫ్ 9 అనేది సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్సా కాదా? 11 ప్లస్ రికర్షన్ ఆఫ్ 10 అనేది సమ్ ఆఫ్ ఫస్ట్ 11 నెంబర్సా కాదా? అర్థమైందా? ఎందుకంటే నువ్వు రికర్షన్ ఆఫ్ 9 అనేది ఖచ్చితంగా రైట్ ఆన్సర్ ఇస్తుందని నువ్వు నమ్ముతున్నావు. అలాంటప్పుడు ఇదే కదా రికర్షన్ ఆఫ్ n. అర్థమవుతుందా? ఇప్పుడు అదే కూడా ఇక్కడ ఉంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏముంది నాకు తెలిసినంత వరకు ఐ థింక్ సో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. అర్థమవుతుంది? సో ఇప్పుడు మనం కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ కలర్ మారుద్దాం కాస్త, ఒక బ్లాక్ కలర్. సో ఓకే, ఇక్కడ మనం కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ 10 అనే ఒక నెంబర్ పంపాం అండ్ 10 అనే ఒక నెంబర్ పంపాక 10 అనే నెంబర్ తీసుకుంది. ఇక్కడ మనం ఒకటే చెక్ చేస్తున్నాం, కే కనుక 0 కన్నా ఎక్కువైతే ఒకటే కే ప్లస్ సమ్ ఆఫ్ k-1. ఎందుకంటే నేను ఒకటి నమ్ముతున్నాను, k-1 అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది నాకు. ఫస్ట్ సమ్ ఆఫ్ k-1 టర్మ్స్ ది ఆన్సర్ ఇది ఇస్తుంది అనుకో కే ప్లస్ దట్ అదే కదా ఫైనల్ ఆన్సరు. సో ఇది మళ్ళీ పిలుచుకున్నాక మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఇప్పుడు ఫస్ట్ 10 వచ్చింది, ఇప్పుడు ఇక్కడ 9 అవుద్ది, ఇక్కడేమో సమ్ ఆఫ్ 8 అవుద్ది. అవునా? నెక్స్ట్ మళ్ళీ ఇలా పిలుచుకుంటుంది 8 వస్తుంది. ఇప్పుడు
కే ఇన్పుట్గా 8 వస్తుంది ఇప్పుడు, అవునా? ఇప్పుడు ఇక్కడ 8 అవుద్ది, ఇక్కడ సమ్ ఆఫ్ 7 అవుద్ది, అర్థమైందా? ఇప్పుడు ఇన్పుట్గా 7 వస్తుంది. అర్థం, డెప్త్ వెళ్ళొద్దు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఆ లోపల ఎలా వెళ్తున్నా డెప్త్ వెళ్ళొద్దు, వెళ్ళావా పోతావు. వెరీ సింపుల్, అర్థమైంది? బేసిక్ కాన్సెప్ట్ అర్థమైంది. బేసిక్ కాన్సెప్ట్ ఒకటే, అర్థమైంది? బేసిక్ కాన్సెప్ట్ ఒకటే, ఏంటంటే ఇది కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందని నువ్వు నమ్ముతున్నావు. నమ్మాక n ప్లస్ సమ్ ఆఫ్ n-1 ఆన్సర్ అంటే ఆన్సర్ అదే కదా. n-1 కనుక నీకు ఆన్సర్ దొరికేస్తే n ప్లస్ అదే సమ్ ఆఫ్, అంటే నీకు 9 వరకు ఆన్సర్ తెలిసిపోతే 10కి వెళ్ళిపోతే అదే కదా ఆన్సర్ 10 అది. అర్థమైందా? అంటే మన బేసిక్గా ఇది రికర్షన్లో మీరు ఫస్ట్ టైం కాబట్టి నేను ఈ రికర్షన్ లూప్ ఇక్కడ చూపిస్తున్నాను. బట్ మీరు నెక్స్ట్ టైం నుంచి రికర్షన్ లూప్లోకి వెళ్ళొద్దు, ఓకేనా? సో రికర్షన్ లూప్ మీరు కరెక్ట్గా చూస్తే ఇన్పుట్గా ఎంత వచ్చింది, 10 వచ్చింది, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఏమి రిటర్న్ చేస్తున్నాం, ఏదో రిటర్న్ చేస్తున్నాం. ఏమి రిటర్న్ చేస్తున్నాం అంటే 10 ప్లస్ సమ్ ఆఫ్ 9, అర్థమవుతుందా? అంటే నేను ఒకటే అనుకుంటున్నాను, సమ్ ఆఫ్ 9 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది, ఇది 10, రెండు కలిపితే నాకు కావాల్సిన ఆన్సర్. ఇప్పుడు సమ్ ఆఫ్ 9 అనేది మళ్ళీ ఇదే ఫంక్షన్ పిలిచాను. దీని వాల్యూ ఏంది, దీని వాల్యూ ఏంటంటే 9 ప్లస్ సమ్ ఆఫ్ 8. ఇక్కడ సమ్ ఆఫ్ 9 కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది నాకెలా నమ్మకం, ఎందుకంటే సమ్ ఆఫ్ 8 అనేది కరెక్ట్ ఆన్సరే నా నమ్మకం, అర్థమవుతుందా? ఇప్పుడు సమ్ ఆఫ్ 8కి ఇది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది నా నమ్మకం. ఎందుకు అంటే 8 ప్లస్ సమ్ ఆఫ్ 7 అనేది కరెక్ట్ ఆన్సర్ నా నమ్మకం, ఎందుకంటే సమ్ ఆఫ్ 7 అనేది కరెక్టే. అలా ఎందుకు ఇంత కరెక్ట్ ఉన్నా అంటే ఎందుకంటే సమ్ ఆఫ్ 0 ఆడెవడో చెప్పేది కదా, వాల్యూ ఎంతో నాకు తెలుసు, అర్థమవుతుందా? ఫైనల్గా ఎలా జరిగిందో అర్థమవుతుంది, బేసిక్ కాన్సెప్ట్. సో ఏంటంటే ఒకటే, అది కరెక్ట్ ఆన్సర్ వస్తుందని నమ్మాను, ఇది కరెక్ట్ ఆన్సర్ వస్తే నేను ముందే నమ్మేసి ఇక్కడ రాశా. ఇది ఎందుకు నమ్ముతున్నా అంటే ఎందుకంటే నేను దీన్ని నమ్ముతాను కాబట్టి, ఎందుకంటే దీని యొక్క వాల్యూలో 9 ప్లస్ సమ్ ఆఫ్ 8, నేను సమ్ ఆఫ్ 8ని నమ్ముతాను. సమ్ ఆఫ్ 8ని ఎందుకు నమ్ముతున్నా అంటే అది దాని వాల్యూ 8 ప్లస్ సమ్ ఆఫ్ 7 అని నేను రాస్తున్నాను కాబట్టి. నేను ఎందుకు దీని వాల్యూ నమ్ముతున్నా అంటే ఇది 7 ప్లస్ సమ్ ఆఫ్ 6 అని నేను రాస్తున్నాను కాబట్టి. ఎందుకు నేను అట్లీస్ట్ అట్ ది ఎండ్ సమ్ ఆఫ్ 2 నేను ఎందుకు నమ్ముతున్నా అంటే సమ్ ఆఫ్ 1 అని నేను ఎందుకు నమ్ముతున్నా అంటే దాన్ని నేను ఫైనల్గా 1 ప్లస్ సమ్ ఆఫ్ 0 అని రాస్తున్నాను కాబట్టి. అండ్ సమ్ ఆఫ్ 0 నేను ఎందుకు నమ్ముతున్నా అంటే సమ్ ఆఫ్ 0 ఆన్సర్ నేనే ఇస్తాను కాబట్టి, అర్థమవుతుంది? అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇవన్నీ కూడా ఆన్సర్ చెప్పేది నేను, అర్థమవుతుంది? నేను దీన్ని నమ్మడానికి ఇప్పుడు నేను దీన్ని ఇది ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ వస్తుందని నమ్మడానికి ఒకే ఒక్క రీజన్, ఇది కరెక్ట్గా వస్తుందని నమ్మకం. ఇది కరెక్ట్గా వస్తుందని నమ్మడానికి ఒకే ఒక్క రీజన్, ఇది కరెక్ట్గా వస్తుందని నమ్మకం, అర్థమైందా? ఇది కరెక్ట్గా వస్తుందని ఒకే ఒక్క నమ్మడానికి ఒకే ఒకటి, ఇక్కడ ఉన్నది కరెక్ట్గా వస్తుందని నమ్మకం. అండ్ ఇక్కడ సమ్ ఆఫ్ 1 కరెక్ట్గా వస్తుందని నేను నమ్మడానికి ఒకే ఒక రీజన్, ఇది కరెక్టే ఉంటుందని నమ్మకం. అండ్ ఇది కరెక్టే ఎందుకంటే వాల్యూ నేను ఇచ్చాను కాబట్టి. వాల్యూ 0 అని ఇచ్చాను కదా ఇక్కడ. ఏ క్షణం అయితే ఇది కే 0 కన్నా ఎక్కువ కాదో ఎల్స్లోకి వెళ్తుంది, రిటర్న్ 0 అంటే దాని వాల్యూ 0 రిటర్న్ చేశాను. అండ్ ఇది అక్కడేగా చెప్తుంది, ఎంతైతే వాల్యూ వచ్చింది ఇక్కడ స్టోర్ అవుద్ది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏ క్షణం అయితే ఇది సమ్ ఆఫ్ 0 పిలుస్తుందో ఇక్కడ 0 రిటర్న్ అవుద్ది, సమ్ ఆఫ్ 0 వాల్యూ 0, అది నేను ఇచ్చాను. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరు నమ్ముతున్నాను, రికర్షన్ కాదు నేను నమ్మేది, నన్ను నేను నమ్ముకుంటున్నాను, అర్థమవుతుంది? ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫైనలీ ఇక్కడ దాకా వచ్చాం మనం. కాన్సెప్ట్ అర్థమైందా? సింపుల్. నాకు తెలిసినంతవరకు ఈ కాన్సెప్ట్ నేను కన్నా మీకు అర్థం చేసి ఉండుంటే ఐ విల్ ఫీల్ వెరీ ఎంజాయ్మెంట్. నెట్లో ఈ కాన్సెప్ట్ ఎంతమందికి అర్థమైందో కింద కామెంట్ సెక్షన్లో మీరు ఖచ్చితంగా రాయాలి, ఖచ్చితంగా. వీడియో గంట దాటే ఉంటుందబ్బా, చాలాసేపు బాగాను లిటరల్గా. అండ్ ఇప్పుడు ఒక సమ్ కూడా చేద్దాం, ఇదే సమ్ చేద్దాం ఎగ్జాక్ట్గా, లేకపోతే వేరే సమ్ చేద్దాం, అర్థమైంది? సో దట్ మీకు ఎగ్జాక్ట్గా ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు సమ్ ఆఫ్ n నెంబర్స్ అదే ఫంక్షన్, మళ్ళీ అదే, ఓకే అదే, బట్ మనం రాయాలి, ఒకసారి రాద్దాం. నేను ఒక ఇన్పుట్ ఇస్తాను, నాకు అది ఆన్సర్ ప్రింట్ చేయాలి, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే నాకు ఒక ఆన్సర్ వస్తుంది, అర్థమైంది? ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏదో ఒక ఫంక్షన్ నేమ్, రికర్షన్ అనుకో ఫంక్షన్ పేరు. నేను ఇంకా ఫంక్షన్ డిక్లేర్ చేయకుండా ఎత్తున్నాను, చూడండి ఎంత తెలివైన ఉన్నాను. మామూలు తెలివైన కాదు మనం, ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాం, ఇంత తెలివి ఉండకూడదు, అర్థమైందా? అండ్ ఇంట్ ఏం తీసుకుందాం, ఎక్స్. ఎందుకు ఈ పదం అంటే ప్రతివాడికి అంత ఇష్టం, మీకు ఎందుకు ఇష్టం ఆ పదం అంటే? కింద కామెంట్ సెక్షన్లో రాయొద్దు, బాగోదు, అస్సలు బాగోదు, ఓకే? సో ఇప్పుడు నేను ఒకటే నమ్ముతున్నా, నేను ఎగ్జాక్ట్గా ఎలా రాయను, బట్ నాకు నచ్చినట్టు రాస్తాను. ఒకటే నమ్ముతున్నా, ఏంటంటే రిటర్న్, నేను డైరెక్ట్గా ఆన్సర్ రాస్తాను, రిటర్న్ ఎక్స్ ప్లస్, నేను ఎలా రాస్తాను చెప్తాను. నేను ఇన్ జనరల్, నేను అది ఒక వెబ్సైట్ నుంచి అక్కడి నుంచి అలా కాపీ చేసి పెట్టాను, బట్ నేను ఎలా రాస్తాను ఇన్ జనరల్ చెప్తున్నా. ఎక్స్ -1. ఈ సెంటెన్స్ మీనింగ్ ఒకటే,
రికర్షన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఖచ్చితంగా. ఎక్స్ మైనస్ వన్ వరకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. నేను అందులో కనుక ఎక్స్ యాడ్ చేస్తే అది రికర్షన్ ఆఫ్ ఎక్స్, అది నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు డేట్కి యాడ్ చేశాను అనుకో, అది ఇన్ఫైనైట్ వెళ్ళిపోద్ది. ఆల్రెడీ మీనింగ్ ఏంది, ఇఫ్ ఇక్కడ ఒకటి రాసుకుంటాను నేను. ఏ క్షణం అయితే అక్కడ జీరో వచ్చింది అనుకో, ఇన్పుట్గా జీరో వస్తే నేను రిటర్న్ జీరో పెడతాను. అంటే ఇక్కడ దాకా రానివ్వను, అదవుతా రానివ్వను అంటే నేను ఒక దగ్గర ఆపుతున్నాను, అర్థమవుతుందా? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను లాస్ట్కి వెళ్ళే లోపు ఒక ప్లేస్లో ఆపుతున్నాను. సమ్ ఆఫ్ జీరో దగ్గర ఆపేస్తున్నాను, ఎందుకంటే దానివల్ల నాకు డైరెక్ట్గా తెలుసు దాన్ని మళ్ళీ నేను మైనస్లోకి పంపించలేను. మైనస్లోకి వెళ్తే ఇన్ఫైనైట్లోకి వెళ్ళిపోద్ది, వెళ్ళకుండా దానివల్ల నేను ఇస్తున్నా వాల్యూ అంత జీరో. అర్థం ఇక్కడ పిలుస్తున్నాడు మీనింగ్ ఏందో తెలుసా? ఇక్కడ ఈ ప్లేస్లోనే ఆ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుంది వాల్యూ, ఆ వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. అర్థమైందా? అది అంటే మనం సమ్ ఆఫ్ జీరో పంపినాం అనుకో, ఇలా సమ్ ఆఫ్ జీరో ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ జీరో కాబట్టి రిటర్న్ జీరో కదా, అంటే సమ్ ఆఫ్ జీరో వాల్యూ ఇక్కడ జీరో అని స్టోరీ ఉంటుంది. ఓకేనా? అదే అయిపోయింది. మీకు అర్థం కాలేదంటే కూడా అయిపోయింది. ఫర్ లూపులు లేవు, వైల్ లూపులు లేవు, ఏ గుడ్లో లూపులు లేవు. వెరీ సింపుల్. నేను చాలా చిన్నగా రాశాను, చాలా చిన్న లైన్ ఆఫ్ కోడ్. సింపుల్గా రిటర్న్ ఎక్స్ ప్లస్ రికర్షన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్. అర్థమైందా? సో ఇంక ఎలాంటి లూప్స్ అయినా సరే ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. మరి ఎక్కడెక్కడ ప్రింట్ చేయాలి కదా. నేను ఒక లెటర్గా చెప్తున్నా, ఇఫ్ యూ ఆర్ ఎబుల్ టు మేనేజ్ టు మాస్టర్ ఇన్ రికర్షన్, ఎవడో మిమ్మల్ని ఆపలేడు. లిటరల్గా 255 అంటే ఆన్సర్. నాకు ఆన్సర్ తెలియదు, మీరు లెక్క చేసుకుని కరెక్ట్గా చెప్పండి. అండ్ 100% కరెక్టే అది. ఓకే, సో ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది కదా. రికర్షన్ అనే కాన్సెప్ట్, రికర్షన్ అంటే ఒకటే, ఆ ఫంక్షన్ అనేది మాటికి పిలుచుకోవడం. ఓకే, నా ఫంక్షన్ ఎక్స్ అనేది మాటికి పిలుచుకుంటుందో, లైక్ ఏదో ఒకసారి మనం ఒక బేస్ కేసు పెడతాం, ఇదిగో బేస్ కేస్. సో దట్ ఆ బేస్ కేసు ఏదో ఒకసారి ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ చేసి లోపల రిటర్న్ పంపుతుంది, ఇంకా కిందకి రానివ్వదు, దీన్ని ఎగ్జిక్యూట్ చేయనివ్వదు. ఓకేనా? సో ఇది లాజిక్ అర్థమైందా? సో వెళ్ళండి ఒకసారి, వెళ్ళి కాస్త ప్రాక్టీస్ చేయండి రికర్షన్, ఇంకా మేజర్గా ఫంక్షన్స్, ఇంకా నాలెడ్జ్ ఎక్కువ పెంచుకోండి. ఓకేనా? ఐ థింక్ సో యూ గాట్ ఎనఫ్ నాలెడ్జ్. మీరు ఇప్పుడు hackerrank.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో కావచ్చు, ఇంకేదైనా వెబ్సైట్లో, ఆ వెబ్సైట్లో కాస్త యూజర్ ఇంటర్ఫేస్ అన్ని బాగానే ఉంటాయి, చిన్న క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ఫ్రమ్ దాట్ వెబ్సైట్. అర్థం? ఆ వెబ్సైట్లో మనకి ఫస్ట్లో హలో వర్డ్ నుంచి అన్నీ వస్తాయి. ఎక్కడి నుంచి చదవాలని చాలామంది అడుగుతున్నారు, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలని. యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ హ్యాకర్రాంక్, ఎందుకంటే బిగినర్ ఫ్రెండ్లీ అది. ఓకే, సో స్లోగా ప్రాక్టీస్ చేయండి. అండ్ రికర్షన్ కాన్సెప్ట్ కనుక మీరు మాస్టర్ చేయగలిగితే, నాట్ ఇన్ సి లాంగ్వేజ్, ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్, దీని అమ్మ చెప్తున్న ఫ్యూచర్లో చాలా కాన్సెప్ట్స్ మీకు ఫోర్డ్ దేంగి అన్నట్టుంటాయి. ఓకేనా? సో ఇదన్నమాట వీడియో. సో వీడియో అయితే చాలా ఇష్టపడి వీడియో చేశాను. అండ్ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. కాన్సెప్ట్ చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా, చాలా ముద్దుగా, మీ అంత అందంగా ఉందని నా ఫీలింగ్. సో మీకు ఏమాత్రం నచ్చిన వీడియోని, ఛానల్ని అన్నిటినీ సబ్స్క్రైబ్, ఇంకా లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఎవరెవరికైతే హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి డెఫినెట్గా వీడియోని షేర్ చేయండి, కాస్త సపోర్ట్ చేయండి. 300-400 వీడియోస్ వస్తున్నా సరే నేను చేస్తున్నా కేవలం మీకోసం, మీరు నా కోసం. ఆ మాత్రం చేయరా ప్లీజ్. ఓకే, సో సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇంకా ఉంటా మరి. సైనింగ్ ఆఫ్ యువర్ మహి. బాయ్.